Good morning, Madam, madam. welcome, madam. Good morning, madam. Welcome, madam. Morning, madam. Very good morning. Morning, Good madam. morning, Good morning, madam. Good morning, madam. Welcome. Thank you so much, madam. Good morning, madam. Welcome. Morning, lady. Yes. మేడం అన్ని చేసుకోండి మేడం, కొద్దిగా కెమెరా కూడా సెంటర్ లోకి పెట్టుకోండి, మీరు పక్కకున్నారు. ఓకే, అన్ని చేసుకోండి. కొద్ది దగ్గర రండి, కొద్ది దగ్గర రండి. అన్మిట్ అవ్వలేదు మేడం. ఒక నిమిషం చూడండి, ఇప్పుడు అన్మిట్ చేయండి. Morning. Very good, madam. Welcome, madam. Welcome. Next, madam. లీడర్స్ మరి విజయ మేడం చాలా బాగా చెప్తారు, అందుకే చాలా కాన్ఫిడెంట్ ఉంది. సెషన్ వినేటప్పుడు ఆవిడ అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు, మరి ఎవరైనా లేదు లాస్ట్ లో అడుగుతుంటారు, చాలా జాగ్రత్త. సో అందరూ కూడా టీచర్ ఆవిడంటే మాకు చాలా భయం, ఎందుకంటే మేడం సెషన్ లో మీకు అర్థమవుతుంది. చెప్పండి. Thank you, sir. Thank you so much. Good morning, leaders. Very good morning. Sir already నాకు సెక్రటరీస్ చేశారు, బట్ మరి ఇప్పుడు వచ్చారు, ఒకసారి హ్యాండ్ రైస్ చేస్తారా ఫ్రెండ్స్? అంకయ్య సార్ కూడా ఓకే, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఏదైనా ఒక పని చేసే ముందు మన కోసం మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం చాలా అవసరం కదా. సో ఒకసారి నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను ఫ్రెండ్స్, ఒక ఫ్యూ మినిట్స్. మహేష్ సార్, ఈ రోజు నాకైతే మాత్రం ఒక 10 minutes ఎక్స్ట్రానే కావాలి, మీరు ఏమనుకోవద్దు, మరి టైం అయితే సరిపోతుంది. ఎంత కావాలంటే అంత తీసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్, కంటిన్యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్. సెల్ఫ్ విద్య అండి, క్రౌన్ డైరెక్టర్ ఇన్ వెస్టేజ్. సో మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన సునీల్ కుమార్ సాహు గారికి, అలాగే లక్ష్మీ మేడం కి, అండ్ అలాగే మహేష్ గారికి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి హృదయపూర్వక కృతజ్ఞత చెప్పుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, మరి నన్ను భరించడానికి 1 hour టైం తీసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. మరి నా కోసం చెప్పుకోవాలి అంటే, సార్ చెప్పారు ఆల్రెడీ, ఒక హెల్త్ ఇష్యూతో స్టార్ట్ అయ్యాను ఈ జర్నీ. ఎస్, నిజమేనండి. నాకైతే రొమటైడ్ ఆర్థరైటిస్ ఉండేది, బట్ ఇప్పుడైతే నాకు అసలు ఎలాంటి ప్రాబ్లము లేదు, బికాస్ ఆఫ్ వెస్టేజ్. నా కోసం చెప్పుకోవడం కన్నా, నేను ఇప్పుడు ఎక్కువగా మనం ఇచ్చే సప్లిమెంట్స్ వల్ల హెల్త్, అంటే వాళ్ళు హెల్త్ ని తీసుకుంటున్నారు కదా, వాళ్ళ కోసం చెప్పడంలో చాలా ఆనందం కనిపిస్తుంది. చాలా మంది పేషెంట్స్ కి నేను ఇవ్వడం జరుగుతుంది ఎప్పటికప్పుడు కూడా. రీసెంట్ గా నేను ఒక పెరాలసిస్ పేషెంట్ కి ఇచ్చాను ఫ్రెండ్స్, ఎస్కోటలో. అసలు ఎంత సివియర్ అండ్ ప్రాబ్లము, 5 years నుంచి సఫర్ అవుతున్నారు అనమాట. 5 years నుంచి పెరాలసిస్ వచ్చి ఏ పని చేయలేక, ఒక కాలు ఒక చెయ్యి 2 కూడా పడిపోయి అయిపోయిన పర్సన్ కి అసలు ఒకటే చెప్పారు వాళ్ళు, ఎంతవరకు మేము నమ్మాలి, ఎందుకంటే ఇన్ని హాస్పిటల్కి వెళ్ళాం కదా, ఎక్కడా మాకు రిజల్ట్స్ లేదు, మరి మేము ఇంతవరకు నిజం అనేసి వాళ్ళు అడగగా, నేను ఒక్కటే చెప్పాను, నమ్మి మీరు వాడండి. ఎంతవరకు నమ్మాలి, నేను గ్యారంటీ అయితే ఇవ్వను. నేను ఫస్ట్ చెప్పానండి, ఒక హెల్త్ ఇష్యూ ఉన్న పర్సన్ కి ఫస్ట్ మనం చేయాలి అంటే, నేనైతే చెప్తాను, నేనైతే గ్యారంటీ ఇవ్వను, కానీ మీరు నమ్మి నాతో 6 నెలలు మీరు జర్నీ, అది క్లియర్ అవ్వకపోతే అప్పుడు అడగండి అని చెప్తాను అనమాట. ఇంకా సరే, ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కదా అనేసి నా మాట కాదనలేక, ఇష్టం లేకపోయినా తీసుకున్నారు ఫ్రెండ్స్. ఫస్ట్ నేను కుట్టడం జరిగింది, అలాగే LRG9 ఇచ్చాను, కొలాజన్ ఇచ్చాను, Q10 ఇచ్చాను, అలాగే గ్యానోడర్మా ఇచ్చాను.
క్రిల్ ఇవేంటంటే మనము మంత్ బై మంత్ స్టార్టింగ్ అయితే ఫుడ్ ప్యాచెస్, అలోవెరా, టాక్సిక్లిన్, ఫ్లాక్స్ ఆయిల్ ఇవి కామన్ కదా. సో ఇవి ఇవ్వడం ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో 1 మంత్ వాళ్ళు యూజ్ చేశారు. మనం ఫాలో అప్ చేస్తూ ఉంటాం కదా. 5 డేస్ కి నేను ఫాలో అప్ చేయడం, ఏమీ లేదమ్మా అని వాళ్ళు అనడం, ఏమీ లేకపోయినా పర్వాలేదండి మీరు కంటిన్యూ చేయండి అనడం ఇలా జరుగుతుంది. జరుగుతున్న తర్వాత 1 మంత్ తర్వాత 1 మంత్ అయింది. మరేంటమ్మా ఏ రిజల్ట్ లేదు, మళ్ళీ తీసుకోమని చెప్తున్నారు. మళ్ళా 3 నుంచి ఇలా అయిపోతుంది అనేసనంటే, నేను మీకు ఎన్ని రోజులు చెప్పానో ఒకసారి చెప్పండి. నేను మీకు 6 మంత్స్ చెప్పాను. 6 మంత్స్ చెప్పినప్పుడు మరి మీరు ఒక నెల ఏమీ లేదు అనటానికైతే అసలు అర్థమే లేదండి. నేను ఎందుకు చెప్తున్నానో ఆలకించండి. అట్‌లీస్ట్ ఒక 3 మంత్స్ అన్నా యూజ్ చేయండి అని చెప్పా. సో నెక్స్ట్ మంత్ తీసుకున్నారు. నెక్స్ట్ మంత్ తీసుకున్న ఆ పర్సన్‌కి 1 మంత్ 15 డేస్ 45 డేస్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఆ పర్సన్‌కి ఈ వేళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ వేళ్ళు మూవ్‌మెంట్ అన్నది స్టార్ట్ అయింది. ఆ రోజు బిలీవ్ చేశారు ఫ్రెండ్స్. ఈ రోజుకి 3 మంత్స్ ఆ పర్సన్‌కి ఆ వేళ్ళు ఎప్పుడైతే మూవ్‌మెంట్ స్టార్ట్ అయిందో లెగ్ అండ్ హ్యాండ్ 2 మూవ్‌మెంట్ స్టార్ట్ అయ్యి చాలా హ్యాపీగా ఉన్నారు ఈ రోజు వాళ్ళు. సో ఇలాంటి పేషెంట్స్‌కే ఎందుకు ఛాలెంజ్‌గా మనం తీసుకుంటున్నాము అంటే, అసలు యాక్చువల్‌గా చెప్పాలంటే పేషెంట్స్ ప్రొడక్ట్ అయితే కాదు మనం. హెల్తీ పర్సన్సే యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్. బట్ మరి హెల్తీగా ఉన్నవాళ్ళు ఏ కుటుంబంలోనైనా ఉన్నారా? లేరు కాబట్టే కదా మనం ఎలా అయినా ఒకరికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మనం అది ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తున్నాం కాబట్టి రిజల్ట్ అన్నది అంత బాగా వస్తుంది. సో ఎవ్వరు కూడా ఎంత పెద్ద సరే భయపడనవసరం అయితే ఏమీ లేదండి. చక్కగా టాబ్లెట్స్ యూజ్ చేస్తూ మన సప్లిమెంట్స్ అన్నది యూజ్ చేయమని చెప్పండి. మంచి రిజల్ట్ వస్తుంది. ఈ రోజుకి ఈ రోజు మనమే దేవుళ్ళు ఉంది. మనం నిజంగా ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఒక లైఫ్‌ని చూపించినట్టే. ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీలో ఒక సిక్ అయి ఉంటే గనక ఆ ఫ్యామిలీ యొక్క ఎంత సఫర్ అవుతారన్నది నాకు తెలుసు ఫ్రెండ్స్ కళ్ళారా. నేను చెప్తా ఉంటాను. నా ఇంట్లో నాకు ప్రాబ్లమ్ నాకు హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. కానీ అలాంటిది మా హస్బెండ్‌కి కూడా అలాంటి హెల్త్ ప్రాబ్లమ్ కాదండి. యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్‌లో ఇన్నర్ బ్లీడ్ అయిపోయి బ్రెయిన్‌లో నర్వ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చిందరవందర అయిపోయినాయి. అలాంటి పర్సన్‌కి మన సప్లిమెంట్ ద్వారా నేనైతే మెడిసిన్ అంతా కంప్లీట్‌గా ఆపేసానండి. 1 ఆర్ 2 ఇయర్సే యూజ్ చేశాను. కానీ వాళ్ళు లైఫ్ లాంగ్ చెప్పారు. ధైర్యంగా నాకొచ్చిన రిజల్ట్ బావుంది కాబట్టి నేనెందుకు భయపడాలి అని చెప్పి నేను కంప్లీట్‌గా మెడిసిన్ అన్నది ఆపేసి, ఇప్పుడు మా వారికి కంప్లీట్‌గా సప్లిమెంట్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో, ఆయన యాక్టివిటీస్ ఆయనంతలో ఆయన చేయడం, ఆయనంతలో ఆయన నడవడం ఇలా చేశారో ఇంకా ఎక్కువ నమ్మకం అనేది పెరిగింది. సో ప్రతి ఒక్కరికి మంచి లైఫ్‌ని మనం ఇవ్వగలము. సో ఎవ్వరు కూడా కొత్త వారైనా సరే భయపడటానికైతే లేదండి. ఎక్స్‌ట్రార్డినరీ రిజల్ట్ ఎవ్వరికైనా సరే నిరభ్యంతరంగా మనం ఇవ్వచ్చు. ఇచ్చేటప్పుడు కొంచెం మీలో కాన్ఫిడెంట్ పెట్టుకోండి. అండ్ ఇచ్చే ప్రొడక్ట్ కూడా ఆహ్, మ సరైన ప్రొడక్ట్ మీదన్నది వస్తుంది. ఓకేనా? సో అలా నా జర్నీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మరి మంచి రిజల్ట్ అయితే నేను తీసుకున్నాను. నాతో పాటు నా ఫ్యామిలీకి కూడా అందివ్వడం జరిగింది. ఇంట్లో అంతమందిని కూడా మేము సప్లిమెంట్స్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తాము. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయితే ఇప్పుడు లేవు. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆ రోజు స్టార్ట్ అయిన జర్నీ ఈ రోజుకి లైఫ్ లైన్స్ దయ వల్ల క్రౌన్ డైరెక్టర్‌గా నిలబడ్డాను. సో థాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండి. నా డౌన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఫ్రెండ్స్ మీ వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఈ స్టేజ్‌లో ఉండడం జరిగింది. సో మరి ఈ రోజు నేను తీసుకోబోయే సెషన్ అయితే అందరికీ తెలిసింది. కామన్ సెషన్ అన్నమాట. అది కూడా ఒకసారి ఏదైనా సరే మనం మళ్ళీ చెప్పుకుంటే ఇంకా మర్చిపోకుండా ఉంటాం. అండ్ కొత్త వాళ్ళకి కూడా మనము నేర్పించిన వాళ్ళం అవుతాం. ఓకేనా?
సో మెడిసిన్ అడుగుతున్నారండి, ఏమేమి సప్లిమెంట్స్ ఇచ్చారని అడుగుతున్నారు. సేమ్ అండి. మరి ఎవరికైనా సరే నరాల వీక్నెస్, సెరాసిస్ అయినా సరే, బ్రెయిన్ ప్రాబ్లం అయినా అండ్ బ్లడ్ క్లాట్స్ ఉన్న ఎవరికైనా మనం ఎల్ఆర్జినిన్, క్యూటెన్, క్రిల్, టాక్సిక్లిన్, ఫుడ్ ప్యాచెస్, అలోవెరా, అలాగే ఫ్లాక్స్ ఆయిల్ అండ్ గ్యాన్ ఇవే ఇస్తాము. అవి మనం మార్చి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఈ సప్లిమెంట్స్ అయితే మా ఇంట్లో మా వారికి కూడా ఇవే యూజ్ చేయడం జరిగింది. సో మరి మనందరం కూడా ఒకటే రీజన్ అండి, తో పాటు ఆదాయాన్ని తీసుకోవడానికి మనం వచ్చాం. అవునంటారా కాదంటారా? మరి రెండు కావాలి, ఎంతమందికి ఒకటే కావాలి? ఆరోగ్యమే కావాలన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆదాయం కావాలన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకైతే రెండు కావాలి ఫ్రెండ్స్. అందరికి కూడా రెండు ఉన్న చోట ఆదాయం లేదు, ఆదాయం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం లేదు. బట్ మన గ్రేట్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కటి ఉంది ఫ్రెండ్స్, రెండు ఉన్నాయి. ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. మీరు ఎంత మంది పెట్టండి, అది ఒకసారి చూడండి కింద డౌన్. పెడతాను సార్, పెడతాను. Yes. Okay, continue. సో మరి నాకైతే రెండు కావాలనుకుంటున్నాను. సో మనందరికీ కూడా కంప్లీట్ గా ఆరోగ్యంతో పాటు ఆదాయం అందరికీ కావాలి ఫ్రెండ్స్. మనతో నడిచిన ప్రతి ఒక్కరికి కూడా మనం ఆదాయాన్ని అందించే ఒక ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా గర్వంగానే ఫీల్ అవ్వాలి. ఓకేనా? సో ఆత్మ నిర్భర్ అన్న వర్డ్ ఎప్పుడు వచ్చింది ఫ్రెండ్స్? మనకి చాట్ చేస్తారా ఎవరైనా? ఆత్మ నిర్భర్ అన్న వర్డ్ ఎప్పుడు వచ్చింది ఫ్రెండ్స్? ఎస్ థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నిజంగా ఆత్మ నిర్భర్ అన్న వర్డ్ కరోనాలో వచ్చింది. ఏంటి భగవంతుడా ఈ జీవితం, ఎంత కష్టపడి ఒక లైఫ్ ని మనం సెట్ చేసుకున్నాము. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ప్రతి ఒక్కరు, మనం అని కాదండి, మనం అయితే చాలా హ్యాపీగా ఉన్నాము బికాస్ ఆఫ్ వెస్టేజ్ సప్లిమెంట్స్. ఎవరం కూడా చాలా మంది మనం చాలా ధైర్యంగా ఉన్నాం. కానీ బయట ప్రపంచానికి చూస్తే ఏంటి జీవితం, ఎంత డబ్బు సంపాదించాం కానీ ఆరోగ్యం లేదు. ఎంతో ఆరోగ్యంగా ఉన్నాము అనే సిచ్యువేషన్ కి ఎదుర్కొని ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో అలాంటి టైంలో మనకి ఆత్మ నిర్భర్ అని చెప్పి మన నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగిందండి. గుండె ధైర్యం. ఆ గౌతమ్ బాలి గారు కూడా ఆత్మ నిర్భర్ సక్సెస్ ప్లాన్ అని చెప్పి ఆ రోజు మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి, ఈ 9 types ఆఫ్ ఇన్కమ్స్. సో మరి మన గౌతమ్ బాలి గారికి అందరూ కూడా కృతజ్ఞత తెలుపుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? సో మరి ప్రతి ఒక్కరం కూడా, సార్ స్క్రీన్ షేర్ అవుతుంది కదా? yes ma'am, వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో లీడర్స్ 1 minute మేడం. ఈ యొక్క డౌట్స్ అన్ని కూడా లాస్ట్ లో ఎండింగ్ అడగాలి, మధ్యలో ఎవరో చాట్ చేయొద్దు, అంటే డిస్టర్బ్ అవుతుంది. లాస్ట్ లో అడగండి, లాస్ట్ లో అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ మేడం. వాట్ ఈస్ లైఫ్ ఆల్ అబౌట్? అసలు జీవితం దేని మీద నడుస్తుంది? అంటే వాట్ ఈస్ లైఫ్ ఆల్ అబౌట్, దేని మీద నడుస్తుంది, అసలు ఏంటి జీవితం అంటే అని ప్రతి ఒక్కరం కూడా చూడండి. అసలు ఏంటి జీవితం, మనం ఎలాగా గడుపుతున్నాం, మన లైఫ్ ఎలాగా ముందుకు వెళ్తుంది అన్నది ప్రతి ఒక్కరం కూడా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటండి? అసలు దేనికోసం ఆలోచించకుండా మీరు ఈవెన్ లేడీ ఆర్ జెంట్ ఎవరైనా సరే షాపింగ్ చేసేటప్పుడైనా సరే ట్యాగ్ చూడకుండా ఏ రోజైతే మీరు కొనడానికి వెళ్ళారో ఆ రోజే మీరు ఫైనాన్షియల్ గా ఫ్రీగా ఉన్నట్టు. బ్యాంక్ బ్యాలెన్స్ 20 lakhs ఉంది, 30 lakhs ఉంది, ఇది కాదండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే. మనము ట్యాగ్ చూడకుండా ఎప్పుడైతే మనం ఏదైనా కొనడానికి వెళ్ళామో ఆ రోజు మనం ఫైనాన్షియల్ గా ఉన్నారా? మనందరం ఉన్నామా?
ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఓనింగ్ ఏ బిగ్ హౌస్, అన్ని అంటే బిగ్ హౌస్ అంటే ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది అనడమో, లేదంటే అన్ని ఫెసిలిటీస్ ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ అసలు దేనికి లోటు లేదు నాకు ఈ ఇంట్లో అన్న వాళ్ళం ఎవరైనా ఉన్నామా? లగ్జరీలో తిరిగిన వాళ్ళం ఉన్నామా? చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే అసలు మనం జర్నీ చేయాలి అంటే ప్రపంచం అంతా చుట్టూ వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలంటే లగ్జరీరియస్ గా ఉండాలి. ఆటోకో లేకపోతే ట్రైన్ కో, అండ్ మనం ఫ్లైట్ టికెట్ తీసినప్పుడు ఆలోచించడము ఇలాంటివి కాకుండా అసలు దేనికి ఆలోచించకుండా ప్రపంచం అంతా తిరిగి వచ్చేటట్టు మనం ఉన్నామా? అండ్ ఫ్యామిలీతో ఎంతమంది స్పెండ్ చేస్తున్నారు ఈ రోజుల్లో? ఫ్యామిలీకి ఒక డే ఇచ్చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 1 అవర్ అయినా సరే అతి కష్టం మీద, ఎందుకంటే వాళ్ళు బాధపడకూడదు మన ఫ్యామిలీ కదా అని చెప్పి అతి కష్టం మీద టైం. కానీ అది కూడా మనకి చాలా కష్టం. అండ్ నేమ్ అండ్ ఫేమ్ ఎంతమందికి ఉంది? నేమ్ తో పాటు ఫేమ్ ఎంతమందికి ఉంది? సో అలా క్యూర్డ్ లైఫ్. ఇప్పుడే చెప్పాను, బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 20-30 lakhs 20-30 lakhs బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే సరిపోతుందా అండి? అస్సలు సరిపోదు ఫ్రెండ్స్, ఈ రోజుల్లో అస్సలు సరిపోదు. సెక్యూర్డ్ లైఫ్ అంటే ఇంక ఎలా ఉండాలంటే మన తరతరాలకి వెనక్కి తిరిగి చూస్తే అసలు మన 3 తరాలు కాదు 7 తరాల వాళ్ళు కూడా లీడ్ చేయాలి అంటే చేసేటట్టు మనము సెక్యూర్డ్ గా పెట్టుకోవాలన్నమాట ఫ్యూచర్ ని. అలాగే హెల్పింగ్ అదర్స్ రోజు చాలా వస్తాయండి. వీళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళు ఇలా హాస్పిటల్లో బాధపడుతున్నారు. ఎంతమందిని చేయగలుగుతున్నాం? మహా అయితే ఒక్కరో వాళ్ళు ఇద్దరు, కానీ కనిపించిన ప్రతి ఒక్కరికి మనం హెల్పుతున్నామా? సో ఇది ప్రతి ఒక్కరం కూడా థింక్ చేయాల్సిన విషయమే. ఇవన్నీ కూడా మనము థింక్ చేయాల్సిన విషయమే, అవునా కాదా? సో దాన్ని చేంజ్ చేసుకోవడానికి ఏదైతే ఇప్పుడు మనం సఫర్ అవుతున్నామో ఆ ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయటానికి మనం వచ్చిందండి వెస్టేజ్ లోకి. సో మనం ఎంత గర్వం కావాలి అంటే, ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను ఫ్రెండ్స్, ఒక్క 2 minutes నా కోసం. మా హస్బెండ్ కి యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంత గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే నాకు ఫైనాన్షియల్ గా ఎంత స్ట్రగుల్ అయ్యానంటే అసలు ఇంకా మాటల్లో చెప్పలేనన్నమాట. వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత ఎంతైనా రానివ్వండి, అది కానీ నేను ఎంత హ్యాపీగా ఉంటానంటే ఎంత వచ్చినా సరే నాకు వెస్టేజ్ ఉంది అన్న భరోసా అయితే నాకు కలిగిందండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడే కాదు, నేను వెస్టేజ్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా అంటే నాకు ఫ్యూచర్ ఉంది, నేను ఎలా అయినా బ్రతికేస్తాను అని ఒక నమ్మకం నాకు కలిగింది అనమాట. నేను ఒక 3 years ఫ్రెండ్స్ అంతా సఫర్ అయ్యాను అంటే ఈవెన్ ఇల్లంతా చూస్తే ఒక 10 రూపీస్ కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి అయిపోయింది. అలాంటప్పుడు ఇద్దరు పిల్లల్ని చదివించుకోవాలి, వెనక్కి చూస్తే లేదు. అలా అని తల్లిదండ్రుల మీద ఎవరి మీద అయినా సరే మనం ఎంత డిపెండ్ అయి ఉంటామండి? డిపెండ్ అవ్వలేము కదా. మనకంటూ ఒక ఏమంటారు సెల్ఫ్ రెస్పెక్ట్ అన్న. మరి అలాంటప్పుడు బయటికి వెళ్ళి బ్రతకలేని దాన్ని నేను. ఎందుకు బయటికి వెళ్ళి బ్రతకలేని దాన్ని అంటే, పెళ్ళైన తర్వాత 17 years హౌస్ అరెస్ట్ అని చెప్పి హౌస్ వైఫ్ గా ఉండిపోయిన దాన్ని చదివినా సరే మనకేంటి అక్కడ బయట నాలెడ్జ్, ఎంత చదువు చదివిన PhD చేయండి, జనరల్ నాలెడ్జ్ లేకపోతే ఎవ్వరు కూడా దేనికి పనికిరారు, అవునా కాదా? అలాంటి పరిస్థితుల్లో 3 years తర్వాత నేను ఈ రోజు చెప్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడాను, నేను ఎంత హ్యాపీగా అండ్ ఎంత ప్రౌడ్ గా ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటానంటే నాకు వెస్టేజ్ ఉంది, నేను ఎలాగైనా బ్రతికేస్తానన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాలో తీసుకొచ్చింది వెస్టేజ్. సో మనం అందరం గర్వపడాల్సిన విషయమే ఇది మాత్రం, ఓకేనా? చూడండి, వై వి ఆల్ ఆర్ వర్కింగ్ ఫర్. మనం అందరం దేనికోసం పనిచేస్తున్నాం? ఎక్కడైనా జాబ్ ఆర్ బిజినెస్ ఏదైనా సరే దేనికోసం పనిచేస్తున్నామంటే డబ్బు కోసమే, అంతే కదా? కాదని ఎవరైనా చెప్పగలమా? చెప్పలేం కదా. సో
చూడండి ఇక్కడ ఈ స్లైడ్ చూస్తే ఇప్పుడు 1,00,000 రూపాయలు వచ్చిన వాళ్ళు ఏదో ఏదో లా బ్రతుకుతున్నారు. మరి ఇక్కడ 1,00,000 రూపాయలు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెస్టేజ్ విషయాన్ని పక్కన పెడితే 1,00,000 రూపాయలు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఫ్రెండ్స్. హౌ థింగ్స్ హ్యావ్ చేంజ్ ఓవర్ ఎవ్రీ 20 years. ఎవ్రీ 20 years చేంజ్ అవుతున్నాయి చూడండి. రూపాయి వాల్యూ అన్నది పడిపోతుంది. మా 1920లో చూసుకుంటే ఒక రూపాయితో 4 బ్రతికేవాళ్ళు. అదే 40లో చూసుకుంటే 10 రూపాయలతో బ్రతికేవాళ్ళు. 60లో 100 రూపాయలు, 80లో చూసుకుంటే 1000 రూపాయలు, 2000లో చూసుకుంటే 10,000. బట్ ఇప్పుడు చూసుకుంటే 1,00,000 రూపాయలైనా సరిపోదు. అంతా కూడా మరి ఇలాంటి జీవితాన్ని ఎంతమంది గడపట్లేదు? అవునా కాదా? సో దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి. చూడండి మన బంగారం ధరలు కానీ, కరెంటు బిల్లు కానీ ఏం లేదు. ఏసీ ఫుల్ నైట్ వేసుకోవాలంటే భయం మనకి. ఒక పిల్లలు వేస్తారు, మన మనసు ఇప్పుడు సమ్మర్ కదా, దాని మీదే ఉంటది. ఇది ఎప్పుడు ఆపేద్దాం, వీళ్ళు ఎప్పుడు నిద్రపోతారు, అది ఎప్పుడు ఆపేద్దాం అని ఉంటుంది. అవునా కాదా? అందరూ కూడా హార్ట్ మీద చెయ్యి వేసుకొని చెప్పండి. సో అలాగే కొంచెం దూరం వెళ్ళాలన్నా భయం, కారు తీయాలంటే భయం. సో ప్రతి ఒక్కటి మరి బంగారం అయితే ఇంకా చెప్పుకోవసరం లేదండి, ఆకాశాన్ని అంటుకున్నాయి. సో మరింత సిచ్యువేషన్ లో మనకు వచ్చే ఆదాయం ఎంత? 1,00,000 రూపాయలు బయట ఎక్కడ ఏ జాబ్ లో ఇస్తున్నారు చెప్పండి? ఎంత చదువు చదివినా సరే ఏ జాబ్ లో 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారు? లేదు కదా. కానీ మన ఖర్చులు చూసుకుంటే దానికి డబుల్ అవుతుంది. సో ఇలాంటిది మనం చెక్ పెట్టగలమా? అసలు యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, హౌ టు ప్యాసివ్ ఇన్కమ్? మరి బయట చేసే ఉద్యోగాల్లో ఎవరైనా ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోగలరా? 3 తరాల ఇన్కమ్. మనం వెనక్కి తిరిగి చూస్తే మనం 3 తరాలు 7 తరాల హ్యాపీగా ఉండే ఇన్కమ్ బయట ఎక్కడైనా ఉందా? అసలు యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్, మనం పని చేస్తే వచ్చేదాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాం. మనం ఎక్కడైనా బిందాస్ గా కూర్చున్నా వచ్చేదాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. అవునా కాదు? సో మరి ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఎంత మందికి వస్తుంది? 5% పీపులే ఉంటారండి. 100% జనాభాలో 5% జనాభా మాత్రమే ఇన్కమ్ లో ఉంది. మరి 95% జనాభా పరిస్థితి ఏంటి? ఒకసారి చెక్ చేసుకోండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంప్లాయీ, అలాగే సెల్ఫ్ ఎంప్లాయీ అండ్ బిజినెస్ ఓనర్, అలాగే ఇన్వెస్టర్. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఎంప్లాయీ పొద్దున్న మార్నింగ్ స్టార్ట్ అవుతారు అంటే ఇంకా సారీ లీడర్స్, ఇక్కడ ఎవరైనా సరే జాబ్ హోల్డర్స్ ఉన్నా అండ్ ఓన్ బిజినెస్ అయినా సరే ఎవరు కూడా, నేను ఎవరిని ఉద్దేశించి అయితే మాట్లాడట్లేదు, జరిగేదే చెప్తున్నాను. సో మరి ఎంప్లాయీ అనేసరికి ఈవెన్ ఏదైనా జాబ్ లో ఉన్న వాళ్ళ దగ్గరికి మన ప్రెస్టేజ్ కోసం ఒక ఆపర్చునిటీ ఇద్దామని వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినా నా అంత తోపు లేదని అన్నట్టే చూస్తారు మనల్ని. అవునంటారా కాదంటారా? స్టార్టింగ్ లో ఎవరైనా ఈవెన్ వాళ్ళు 50 ఏం లేదండి. మొన్న నేను గ్యాస్ హెచ్పి గ్యాస్ అక్కడ వర్క్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అనమాట. ఎలా అంటే వాళ్ళకి ఇన్కమ్ వచ్చి 13,000 అండ్ 15,000. బట్ వాళ్ళు చూసే చూపులు ఎలాంటివి అంటే ఒక సేల్స్ పర్సన్ చూసినట్టు, వచ్చారా బాబు వీళ్ళు, అట్లీస్ట్ కొంతమంది అయితే కూర్చోమని కూడా చెప్పరు. అలాంటి సిచ్యువేషన్స్ బయట ఉన్నాయి. కానీ అక్కడ వచ్చేది ఇన్కమ్ ఎంత అంటే యాక్టివ్ వాళ్ళు వర్క్ చేస్తేనే అక్కడ ఇన్కమ్. వాళ్ళు ఇన్ కేసు ఏదైనా ఒక పెళ్ళో పండగో లేదంటే ఇంకేదో అయినా ఒక 1 డేనో 2 డేస్ 3 డేస్ హాలిడే పెడితే వాళ్ళ పరిస్థితి కటింగ్స్. కానీ అక్కడ వాళ్ళు ఇచ్చే బిల్డప్ ఎంత అంటే అసలు ఇంకా అన్లిమిటెడ్ అన్నమాట, చెప్పలేదు. సో అలాగే మరి సెల్ఫ్ ఎంప్లాయ్ పరిస్థితికి వస్తే మనం ఓన్ గా ఒక బిజినెస్ పెట్టుకోండి. ఆ బిజినెస్ ఇప్పుడు ఆరైంది కదా, ఈ పాటికే ఆ పర్సన్ వెళ్ళి ఓపెన్ చేసేస్తారు అనమాట. ఓకేనా? అంటే ఏంటి, ఎప్పుడు ఓపెనరో తెలియదు, ఎప్పుడు క్లోజ్ చేస్తారో తెలియదండి సెల్ఫ్ ఎంప్లాయ్ పరిస్థితి.
అంటే అది మనది కదా, మన ఓన్ కాబట్టి. అదే మనం ఒకళ్ళ దగ్గర వర్క్ చేస్తే కనుక ఆ పరిస్థితులు టైంకి వెళ్ళి టైంకి వస్తాం, అవునా కాదా? సో మరి ఇక్కడ రెస్ట్ లేదు, ఇక్కడ ఏంటి ఇన్కమ్ లేదు. ఇక్కడ రెస్ట్ ప్లస్ ఇన్కమ్ లేదు ఫ్రెండ్స్. ఈ రోజు మనం షాప్ అన్నది ఒకటి కొత్త షాప్ ఓపెన్ చేసామంటే 1 ఇయర్ వరకు దాని మీద అవకాశం ఉండదు. ఎందుకంటే బిజినెస్ అన్నది అప్ అండ్ డౌన్స్ అవుతా ఉంటాయి, రావచ్చు రాకపోవచ్చు. సో మనం 1 ఇయర్ వరకు కూడా దాని వైపు చూసే పని లేదు. 1 ఇయర్ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అన్నది పెట్టుకోకూడదు, అవునా కదా? అలాగే ప్యాసివ్ ఇన్కమ్. మరి ప్యాసివ్ ఇన్కమ్ ఇక్కడ ఇటువైపు చూస్తే 95% ఆఫ్ పీపుల్ ఉన్నారు. అదే ప్యాసివ్ ఇన్కమ్ వైపు చూసుకుంటే బిజినెస్ ఓనర్స్, అలాగే ఇన్వెస్టర్స్. మరి బిజినెస్ ఓనర్స్ అంటే ఎవరండి? అంబానీ కొత్తిమీర అమ్ముతుంది ఇక్కడ రిలయన్స్ ఫ్రెష్ లో. అంబానీ వచ్చి అమ్ముతారా? అంబానీకి అసలు సంబంధమే ఉండదు. కానీ అక్కడ ఏంటంటే అక్కడ నెట్వర్క్ ని క్రియేట్ చేశారు బిజినెస్ ఓనర్. వాళ్ళ ఇంటికి వెళ్తుందా లేదా ప్యాసివ్ ఇన్కమ్? అలాగే ఇన్వెస్టర్ ఒకసారి ఒక ఘంటసాల గాని బాలసుబ్రహ్మణ్యం గాని ఇప్పుడు వాళ్ళు ఎవ్వరూ లేరు, పాడిన పాటలు కంటిన్యూస్ గా మనం వింటూనే ఉంటాం. ఇలాగ వాళ్ళ ఇంటికి కూడా తరతరాల ఇన్కమ్ అన్నది వెళ్తుంది ఫ్రెండ్స్. సో ఈ ఈ కేటగిరీలో 5% ఉన్నారు. మనం ఇప్పుడు మరి మనం ఏ కేటగిరీకి వస్తామండి? అందరూ చార్ట్ రూపంలో చూపించాలి నాకు. మనం ఏ కేటగిరీకి వస్తామో అందరూ చార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ జనాభా డిగ్రీలు తీసుకున్న వాళ్ళేనండి వీళ్ళందరూ కూడా. మనందరం ఏ కేటగిరీకి వస్తాము? 5% కేటగిరీలోకి వచ్చేసాం కదా. ఎందుకంటే మనము 3 ఇన్కమ్ తీసుకుంటున్నాం కూడా. ఓకేనా? చూడండి డిగ్రీలు తీసుకున్న వాళ్ళు ఎంత మంది ఉన్నారు, కొన్ని కోట్ల మంది ఉన్నారండి. మరి ఈ కొన్ని కోట్ల మంది చూడండి ఎంత స్ట్రగుల్ అవుతున్నారంటే, ఏదైనా నోటిఫికేషన్ పడింది అంటే ఆ నోటిఫికేషన్ ఎగ్జామ్ ఫీజు అదంతా ప్రభుత్వానికే వెళ్తుంది. మరి ఎంతమందికి వస్తున్నాయి ఉద్యోగాలు అంటే 5 or 10%. ఇన్ని కోట్ల మందిలో 5 నుంచి మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ అవేర్నెస్ ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళకి? సో మరి ఎంత స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ అలాగే ఎంబీఏలు చదివిన వాళ్ళు కానిస్టేబుల్ గా మిగిలిపోతున్నారు. మరి ఒక కానిస్టేబుల్ కి స్టార్టింగ్ లో వచ్చిన శాలరీ ఎంత ఫ్రెండ్స్? ఒకసారి థింక్ చేయండి, ఓకేనా? మరి మధ్యలో డబ్బు ఉంది, నాకు డబ్బు కావాలి నేను కోటీశ్వర్ అని అనుకుంటాం. బట్ మరి మీ జేబులో డబ్బు ఉందా? ఈవెన్ ఏదైనా అవసరం వచ్చింది అని జేబులో చేపెట్టి చూస్తే అక్కడ సరిపడే డబ్బులు కనిపించవు. మరి మీ మధ్యలో డబ్బు ఉంటే సరిపోతుందా? జేబులో డబ్బులు ఎప్పుడు మీరు ఇలా చేయి పెట్టాలి. మనం ఎలా అంటే అసలు అక్కడ అవసరం అంటే అది ఫుల్ఫిల్ చేసేసుకోవాలన్నమాట. అలా ఉండాలి మన లైఫ్ స్టైల్, ఓకేనా? సో చూడండి ఇక్కడే మేము అంటే ఇప్పుడు జాబ్ హోల్డర్స్ అని చెప్పాను, అలాగే సెల్ఫ్ ఎంప్లాయీస్ అని చెప్పాను. వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే కంఫర్ట్ జోన్ లో ఉండిపోతున్నారండి. కంఫర్ట్ జోన్ ఈజ్ ఎ బ్యూటిఫుల్. మనకి అది అందంగానే కనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ 10కి వెళ్తున్నాము, పని చేసినా చేయకపోయినా 6కి వచ్చేస్తాము. వచ్చి చక్కగా ఇంటికి రాగానే పకోడీలు వేరే టీ వస్తుంది, దగ్గర కూర్చుంటాము రాత్రి 10 వరకు అయిపోయింది, ఆ రోజు క్లోజ్, అవునా కాదు? సో ఇది మనం కంఫర్ట్ జోన్. ఇక్కడ నుంచి ఎవరైతే దాటి ఇలా ఎగిరి కింద పడకుండా ఇందులోకి వస్తారో అప్పుడే మనం ఏంటంటే హ్యాపీ జోన్ లోకి వస్తాం. ఎంతమంది రావడానికి సిద్ధంగా ఉన్నారు? మీరు మీ వాళ్ళని క్వశ్చన్ చేయండి, అర్థమవుతుందా? ఇప్పుడు మీరు అందరూ కూడా దాటి వచ్చేసారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నామో మనందరం కూడా 385 మెంబర్స్ ఉన్నాం. సో మనందరం కూడా హ్యాపీ ఉన్నట్టే. యాజ్ ఏ వెస్టేజియన్ గా మనం ఎప్పుడైతే సైన్ చేసి మనస వాచ కర్మన నేను వెస్టేజియన్, నా బ్లడ్ కోసం వెస్టేజ్ అనే వస్తుందని మనం ఎప్పుడైతే అనుకున్నామో ఒక స్టేజ్కి మనం వచ్చామో మనం హ్యాపీ జోన్ లో ఉన్నట్టే. సో మనం అసలు చింతపడాల్సిన పనే లేదు, బ్యాక్ స్టెప్ వేయాల్సిన నెసెసిటీయే లేదు. సో ఇంకా ఎవరు ఉన్నారు?
ఇంకా మన రిలేటివ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్, ఇది చెప్పండి, ఇది ఇవ్వండి వాళ్ళకి ఎగ్జాంపుల్. ఓకేనా? సో ఎప్పుడైతే దీన్ని దాటుకుని మనం వచ్చామో మనం హ్యాపీ, మనం కాదు, సో మన మన వాళ్ళందరూ కూడా హ్యాపీ జోన్ లోకే వచ్చినట్టు. చూడండి, ప్రతి ఒక్కరి కళలు అంటే అడ్జస్ట్మెంట్ లైఫ్ అన్నమాట. ఇది అందరికీ తెలుసా? ఆల్రెడీ మనం ఇప్పటి వరకు చెప్పుకున్నది కూడా ఈ స్లైడ్ ఒక్కటి చూపిస్తే మొత్తం లైఫ్ అంతా, లైఫ్ స్టైల్ అంతా కూడా తెలిసిపోతుంది. సో ఈ స్లైడ్ మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరి దగ్గర ఉండేటట్టు ఫ్రెండ్స్, మనము ప్లానింగ్ కి వెళ్ళేటప్పుడు ఇది ఒక్కటి సరిపోతుందండి. ఎంత మంది నచ్చిన స్కూల్లో జాయిన్ చేస్తారు, నచ్చిన స్కూల్లో మన పిల్లల్ని చదివిస్తున్నారు, ఆ స్కూల్ వైపు చూసుకొని వెళ్ళిపోయే వాళ్ళే చాలా మంది ఉన్నారండి. ఓకేనా? అంటే నేను ఏదైనా చేస్తాను, ఏదైనా చేయగలను అన్న వాళ్ళమే పిల్లలు వెళ్ళి మనకు నచ్చిన స్కూల్లో మనం జాయిన్ చేయగలం. ఓకేనా? సో ఇంక్రీజ్ యువర్ వాల్యూ. మన వాల్యూని పెంచుకోవాలి. ఎలా? చూడండి, ప్రతి ఒక్కరు వాల్యూ అంటే ప్రతి ఒక్కరం కూడా చూస్తూ ఉంటాము. సో మన వాల్యూని ఖచ్చితంగా పెంచుకోవాలి ఫ్రెండ్స్. ఏ రోజైతే మన వాల్యూ పెరుగుతుందో ఆ రోజు మనము, అంటే చూడండి, నేను కొన్ని స్లైడ్స్ చూపిస్తాను. ఎవరికి ఎక్కువ వాల్యూ ఉంది అన్నది మీరు మీరే అంటే మీ నోట్ తో మీరే చెప్తారు. సో చూడండి ఫ్రెండ్స్, సో ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది ఈ స్లైడ్ లో? ఆటో కనిపిస్తుంది, కారు, అలాగే బస్ అండ్ ఫ్లైట్. ఇక్కడ వీటన్నిటిలో దేనికి వాల్యూ ఉందంటే ఫ్లైట్ కే వాల్యూ ఉంది. ఆ ఫ్లైట్ కి వాల్యూ ఉంది అంటే మెయిన్ థింగ్ ఏంటి? ఇక్కడ ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో, ఆటో నడిపిన ఆయన్ని డ్రైవరే అంటాము, కార్ నడిపే ఆయన్ని డ్రైవరే అంటాము, అవునా కాదు? అండ్ అలాగే బస్సు నడిపే ఆయన్ని డ్రైవరే అంటాము, అండ్ ట్రైన్ నడిపే వాళ్ళని డ్రైవరే అంటాము, మన ఫ్లైట్ నడిపే వాళ్ళని కూడా డ్రైవరే అంటాము. కానీ ఎవరికి ఎక్కువ వాల్యూ ఉంది? పైలట్ కే కదా ఎక్కువ వాల్యూ ఉంటుంది. సో ఇలాగ మన వాల్యూని మనం ఇంక్రీజ్ చేసుకోవడం ఎలా? హౌ టు ఇంక్రీజ్? మీరు ఎలా మీ వాల్యూని ఇంచుకుంటారు? చాయిస్ ఇస్ యువర్స్. చాయిస్ అన్నది మీరేనండి. మీ వాల్యూని మీరు పెంచుకోవాలంటే ఎలా పెంచుకోవాలో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. మన వాల్యూని మనం పోవాలి అంటే మనకంటూ ఒక నేము, ఫేము. ఇప్పటికిప్పుడు మనము ఫ్లైట్ నడిపేస్తామా అండి? మన వాల్యూని మనం పెంచుకోవాలి అంటే, నేను 10th చదివాను, నేను జాబ్ చేయగలనా? అండ్ నాకు ఆటో నడపడమే వచ్చు, నేను పైలట్ అవ్వగలనా? చూడండి, దీన్ని వాల్యూని మనం పెంచుకోవాలి. ఇప్పుడున్న మీరున్న సిచ్యువేషన్ లో మీ వాల్యూ పెరగాలి అంటే మీరు ఏం చేయాలి? అబ్రగదబ్ర అంటే అయిపోద్దా అండి? అవ్వదు కదా. సో ఇక్కడ మనం మన వాల్యూని మనం పెంచుకోవాలంటే ఒకే ఒక అద్భుతమైన అవకాశం అండి, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండి. ఏదైతే నెట్వర్క్ మార్కెటింగ్ ఉందో అందులోనే మన వాల్యూని మనం పెంచుకోగలం. సో ఈ అవేర్నెస్ మనం ఎందుకు ఇవ్వకూడదు? ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. చూడండి, 21st సెంచరీ బిజినెస్ అని చెప్తున్నారు మన డైరెక్ట్ సెల్లింగ్ అన్నది. ఓకేనా? సో 196 కంట్రీస్ ప్రపంచంలో, ఓకేనా, 150 కంట్రీస్ వాళ్ళు డెసిషన్ రాంగ్ కాదు అని చెప్తుందండి ఈ స్లైడ్ లో ఉంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అన్నది. ఓకేనా? సో మరి మనం మంచి నెట్వర్క్ లో ఉన్నామా లేదా కదా? సో మన డెసిషన్ అయితే తప్పు కాదు. సో ఈ స్లైడ్ విషయానికి వస్తే చూడండి, we feel proud of being in direct selling business. కూడా ఇక్కడ కించపరచట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఆ ప్రొఫెషన్ కి తగ్గ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఎవరు కూడా వేరేగా తీసుకోవద్దు. సో ఒక లాయర్ ఇన్కమ్ పెరుగుతుంది అంటే కనుక ఆ ఊర్లో గాని, ఆ రాష్ట్రంలో గాని ఏం జరుగుతుంది అంటే క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి.
అలాగే ఒక డాక్టర్ ఇన్కమ్ పెరుగుతుంది అంటే అక్కడ పేషెంట్స్ పెరుగుతున్నారు. అంటే ఇప్పుడు ఎవరి ఇన్కమ్ పెరుగుతుంది? అయితే ఆ లాయర్ బ్రతుకుతున్నారు, లేదంటే ఆ డాక్టర్ బ్రతుకుతున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి జీరో కదా. బట్ ఏ నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ ప్రాస్పరిటీ ఇన్ ఎర్నింగ్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ. చూడండి, సొసైటీని డెవలప్ చేయడానికి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇంక్రీజ్ అయితే, అలాగే ప్రౌడ్ టు బి అసోసియేట్ విత్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ప్రతి ఒక్కరు కూడా భుజం తట్టి ప్రౌడ్ గా ఫీల్ అవ్వండి ఫ్రెండ్స్, మీరందరూ కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నందుకు. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ప్రతి ఒక్కరు చూస్ చేసుకుంటారు ఎలా డబ్బులు కట్టే ఇండస్ట్రీ అంటే ఎవరిని బ్లేమ్ చెయ్యం. బట్ అక్కడ మనం చూస్ చేసుకునేది ఎలా ఉండాలంటే ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్. దేనికి లైఫ్ ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి అసలు సక్సెస్ వెళ్తుంది అన్న ఇండస్ట్రీని చూస్ చేసుకుంటే ఇంకా ప్రౌడ్ గా ఫీల్ అవ్వచ్చు. మరి అలాంటి ఇండస్ట్రీలో మన వెస్టేజ్ ఉండడం ముఖ్యంగా మనం గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం. సో చూడండి, బూమింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ టు గ్రో టు 64 crores 2025 కి. మనకు అదే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఉద్దేశం అనమాట. చూడండి, మన ఆర్టికల్స్ చూపిస్తున్నాయండి డైరెక్ట్ సెల్లింగ్ పై మార్గదర్శకాలు జారీ. అలాగే ఇందులో మన వాళ్ళు కూడా ఉన్నారండి. ఇక్కడ డిఆర్కే రాజు సార్ ఉన్నారు, మన రంజిత్ సార్ ఉన్నారు. సో మా ఆర్టికల్స్ ఎంత బాగా ఉపాధి కల్పిస్తుంది, ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తున్న వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. మరి ఈ ముగ్గురు త్రిమూర్తులకి కూడా మనము ఇంట్లో పూజ చేస్తామో చేయమో తెలియదు, కానీ మార్నింగ్ లేచిన తర్వాత ఈ ముగ్గురు త్రిమూర్తులకి ఖచ్చితంగా దండం పెట్టుకొని బయటకు వచ్చింది. ఎందుకంటే మన ఈ 4,50,00,000 మందికి కూడా లైఫ్ చేంజ్ చేసిన మంచి అవకాశాన్ని వీరు మనకి కల్పిస్తారు. ఓకేనా? సో చూడండి, స్టార్టింగ్ లో 2004 ఇది పాత స్లైడ్ ఫ్రెండ్స్. 2004 లో 2 బ్రాంచెస్ 2 ప్రొడక్ట్స్, అలాగే 6 డిస్ట్రిబ్యూటర్స్ అండ్ అలాగే 20 lakhs టర్నోవర్ తో స్టార్ట్ అయిన కంపెనీ 2024 కల్లా 58 బ్రాంచెస్ ఉన్నాయి, అలాగే 450+ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అండ్ అలాగే 4,50,00,000 మంది డిస్ట్రిబ్యూటర్స్ అండ్ పికపింగ్ సెంటర్స్ వచ్చి 5,000 to 6,000 ఉన్నాయండి. అలాగే దగ్గర ఇప్పుడు మనకి 11 కంట్రీస్ లో ఉంది. మరి మన రేపు June 2 వచ్చేసరికి 20 years సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంటుంది మన కంపెనీ. మరి ఎంత గ్రోత్ రేట్ లో ఉందో చూస్తున్నాం కదా. సో మన కంపెనీ మెయిన్ విజన్ చూడండి, 2025 నాటికి 50 కంట్రీస్ లో వెళ్ళాలి అన్న మెయిన్ విజన్. అలాగే యాజ్ ఏ ఇండియన్ గా ఎకనామికల్ గా ఎదగాలి ప్రతి ఒక్కరు అన్న మెయిన్ ఉద్దేశంతో కంపెనీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మన కంపెనీ మిషన్ అండి. అండ్ అలాగే డిజిటల్స్ 100 మిలియన్ దాటి ఉండాలి అన్నది, అలాగే యుఎస్ రెవెన్యూతో పోల్చుకుంటే 20,000 crores దాటి ఉండాలన్నది. అండ్ కారు వచ్చేసరికి 1,00,000కు పైగా మన కారు ఓనర్స్, లగ్జరీ కార్ కానీ నార్మల్ కార్ అయినా ఎవరైనా సరే 1,00,000కు పైగా ఉండాలన్నది మన కంపెనీ యొక్క మెయిన్ మోటో. వెల్నెస్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటాం కదా. సో మరి అన్ని రకాల ప్రొడక్ట్స్ అంటే అన్ని రకాల కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. హోమ్ కేర్, హెల్త్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్ అండ్ అగ్రికల్చర్ 13 కైండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉండడం జరుగుతుంది అండి. మరి వీటన్నిటితో పాటు మనం మింగిల్ అయ్యి స్టార్ట్ అవ్వడమే మన పని. సో చూడండి, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. షాప్ చేంజ్ చేసుకోండి, మీ లైఫ్ ని చేంజ్ చేసుకోండి అంటుంది కంపెనీ. షాప్ కొత్త వాళ్ళు ఎవరైనా అటెండ్ అయితే షాప్ చేంజ్ అయితే లైఫ్ చేంజ్ అవ్వడం ఏంటన్న క్వశ్చన్ మార్క్ మీకు ఇప్పుడైతే ఉంటుంది. ఈ సెషన్ కంప్లీట్ అయ్యేసరికి మీ ఏదైతే అపోహ ఉందో దాన్ని పూర్తిగా తొలగించుకోవచ్చు. ఏంటి అసలు చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్? చూడండి, మన కంపెనీలో ఇన్వాల్వ్ అంటే హౌ టు జాయిన్, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి అండ్ అలాగే పాస్పోర్ట్ అండ్ అలాగే డ్రైవింగ్ లైసెన్స్. ఈ 4 ఐడి ప్రూఫ్స్ ఏదైతే ఉన్నాయో వాటితో ఐడి అన్నది క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మినిమం 18 years ఉంటే సరిపోతుంది. వీళ్ళు జెన్నా, లేడీ అలాగే పెద్దవాళ్ళ రిటైర్డ్ పర్సన్స్ అన్నది ఉండదు. మినిమం 18 years ఉంటే సరిపోతుంది. ఒక ఐడి అన్నది ఈ 4 ప్రూఫ్స్ లో ఏదో ఒక ప్రూఫ్ తో
మనం ఐడి అన్నది క్రియేట్ చేసుకోవచ్చు. యాక్టివేషన్ చేయాలి అంటే 30 పీవీ అన్నది ఖచ్చితంగా చేస్తే కనుక ఆ ఐడి అనేది యాక్టివేషన్ లో ఉంటుంది. 3 జనరేషన్స్ ఇన్కమ్ కి మనం ఎలిజిబుల్ అయినట్టే. ఓకేనా? అందుకే ఐడి క్రియేట్ చేసే వాళ్ళు మినిమం 30 పీవీ పర్చేసింగ్ చేయండి అని చెప్తాము. ఓకేనా? మరి ఎప్పుడైతే మనము ఐడి క్రియేట్ చేసుకున్నామో మనకి ఇన్ని రకాల ఆదాయాలు రావడానికి మనకి అద్భుతమైన అవకాశం అన్నమాట. ఇప్పటి వరకు మనము కొంతవరకు కూడా ఆరోగ్యాన్ని తీసుకున్నాము. సో ఆదాయం విషయానికి వస్తే 9 రకాల ఆదాయాలు తీసుకుంటున్నాం. 9 రకాల ఆదాయాలు బయట ఎక్కడ దొరుకుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? మరి ఫస్ట్ ఇన్కమ్ చూడండి, 9 రకాల ఆదాయాలు మన కంపెనీ ఇవ్వడం జరుగుతుందండి. 9 రకాల ఆదాయాల్లో ఫస్ట్ ఇన్కమ్ చాలా మంది చెప్తా ఉంటారు, మాకు టైం లేదు, మాకెవరూ తెలియదు. చెప్తారు కదా, వస్తుంది కదా మనకి స్టార్టింగ్ వచ్చిన ఆన్సరే అది. అంటే మనం హెల్త్ చెప్తూ ఈ బిజినెస్ ప్లాన్ అన్నది స్టార్ట్ చేసేసరికి సారీ అండి మాకు టైం లేదు, అంత టైం మాకు లేదు, మేము ఎవరికి చెప్పము, మేము ఎవరితో మాట్లాడము, నాకు తెలియదు అన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకేనా? సో అయితే ఇక్కడ యాజ్ ఏ కస్టమర్ గా మీరు ఉన్నా సరే, ఒక కస్టమర్ గా మీరున్న మీకు వచ్చిన ఏదైతే డిస్కౌంట్ ఇన్కమ్ ఏదైనా ఫస్ట్ ఇన్కమ్ అండి సేవింగ్స్ అండ్ కన్సంప్షన్ అంటాం. దాన్నే మనము రిటైల్ ప్రాఫిట్ అని కూడా అంటాం. ఓకేనా? అటు 20% ఒక ఐడి క్రియేట్ చేసుకొని జస్ట్ షాప్ చేంజ్ చేసుకోవడం వల్ల మనకి 10 నుంచి 20% డిస్కౌంట్ రావడం జరుగుతుంది ఎంఆర్పితో. చూడండి, బాటిల్ మీద ఒక ప్రైస్ ఉంటుంది, బిల్ మీద ఒక ప్రైస్ ఉండడం జరుగుతుంది. దాన్నే సేవింగ్స్ అండ్ కన్సంప్షన్ అంటాం. ఓకేనా? సో మరి ఇది మెయిన్ పిల్లర్ అండి ఫ్రెండ్స్. మన కంపెనీలో తొందరగా గ్రోత్ అవ్వాలి అంటే కనుక మెయిన్ పిల్లర్ ఏదైతే ఉందో ఒకటి కన్సిస్టెన్సీ ఆఫర్ అండ్ అలాగే ఒకటి 100 పీవీ. సో 100 పీవీ కోసం చూసుకుంటే 3000 నుంచి 3500 ప్రొడక్ట్ మనం ఎప్పుడైతే పర్చేస్ చేసామో షాప్ చేంజ్ చేసుకొని, మేడం ఏం చేస్తామండి ఇందులో గ్రాసరీ లేదు, ఏం లేదు, 3500 ఏమి కొనాలి అని అడుగుతారండి. క్వశ్చన్ చేస్తారు చాలా మంది. సో ఏమి లేదండి, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రతి ప్రొడక్ట్ ఉంది. పేస్ట్, సోపు, ఆయిల్, షాంపూ, కుకింగ్ ఆయిల్, టీ పౌడర్, అలాగే ఫేస్ క్రీమ్స్, ఇవన్నీ యాడ్ చేసిన ఇంకా మీకు మిగిలితే మీకు ఇమ్యూనిటీ లెవెల్ పెరగడానికి ఒక స్పిరులినా, అలాగే మీకు బాడీ వేడి చేయకుండా కూల్ అవటానికి గ్యాస్ట్రిక్ కూడా కవర్ అవుతుంది అందులో. సో ఈ 2 ప్రొడక్ట్స్ కనుక మీరు అందులో పెట్టగలిగినట్టయితే ఓకేనా, వాళ్ళకి హెల్త్ స్టార్టింగ్ లోనే వాళ్ళు ఇష్టం లేకపోయినా సరే స్టార్టింగ్ మంతే మీరు వాళ్ళకి హెల్త్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఈ 2 ప్రొడక్ట్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా పెట్టండి. కావాలంటే కాల్షియం కూడా యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఈ 3 ప్లస్ మిగతా ఏదైతే మన జనరల్ నీడ్స్ ఉన్నాయో అన్ని కనుక మీరు ఇవ్వగలిగితే ఇక్కడ ఆరోగ్యము వచ్చేస్తుంది అండ్ అలాగే మన అన్ని ప్రొడక్ట్స్ కూడా కవర్ అవుతాయి. ఓకేనా? అలాగే 100 పీవీ 3000 నుంచి 3500 మీరు పర్చేస్ చేయడం వల్ల 600 డిస్కౌంట్ వస్తుంది, 300 ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది, 150 రూపీస్ క్యాష్ బ్యాక్ అన్నది వస్తుంది. 3500 పెట్టి మనం షాప్ చేంజ్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే ఇన్కమ్ 1000 రూపాయలండి. ఈ 3 కేటగిరీస్ లో వస్తుంది. మరి బయట మీరు డిమార్ట్ ఎక్కడైనా తీసుకోండి, ఈ 1000 రూపాయలు ఇస్తున్నారా అన్నది మీరు మెన్షన్ చేయండి. ఓకేనా? సో బాగుంది కదా, వాళ్ళు తీసుకున్నారు ఫస్ట్ మంత్, దాన్నే మీరు ఫస్ట్ మంత్ ఎప్పుడైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ సెకండ్ మంత్ నుంచి 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు ఎప్పుడు మీరు తీసుకున్నా సరే మల్టిపుల్ ఇన్వాయిసెస్ అయినా అవుతుంది. కాబట్టి దీన్ని కన్సిస్టెన్సీ ఆఫర్ కింద మనం కన్వర్ట్ చేయొచ్చు, ఆ కేటగిరీలోకి చెందుతుంది. సో ఇలాగా 4 నెలలు కన్సిస్టెన్సీగా చేసుకొని మన వెస్టేజ్ షాప్ లో కొనడం వల్ల మనకు వచ్చే ప్రాఫిట్ ఏంటి అంటే ఇక్కడ ఈ స్లైడ్ లో చూపించింది. ఏంటి? ఫస్ట్ మంత్ 1000 రూపీస్ వచ్చింది. అలాగే 4 మంత్స్ తీసుకుంటే 4000 ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకి 5వ నెల 4 నెలలు కంప్లీట్ అయిన తర్వాత 4వ నెల ఆఖరిలో మనకు వచ్చేది ఏంటంటే 2515 రూపాయలు ఓచర్ వస్తుంది.
దానికి ఏ ప్రొడక్ట్ అయినా మనం ఫ్రీగా తీసుకోవచ్చు. మనకు నెలకు సరిపడా ప్రొడక్ట్స్ వచ్చేస్తాయి కదా. ఇప్పుడు సపోజ్ మా లేడీస్కి వస్తే కుకింగ్ ఆయిల్ అంటే ఎక్కువ ఇష్టపడతాం. సో కుకింగ్ ఆయిల్ ఒక 4 బాటిల్ వచ్చేసరికి ప్రపంచాన్ని జయించినంత హ్యాపీనెస్ వస్తుంది అనమాట. సో అలాగా మనకి నచ్చిన ప్రోడక్ట్ ఏదైనా మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా చూసుకుంటే కనుక ఎంఆర్పి అయితే 3,200 రూపాయలు. ఓకేనా. ఓవరాల్ గా చూసుకుంటే అది ఒక 4,000, ఇది ఒక 3,200, ఓవరాల్ గా 200 రూపాయలు మనకి బ్యాక్ వచ్చినట్టే. సపోజ్ 3,500 అయింది అనుకోండి, 4 నెలలు చూసుకుంటే 14,000. ఇక్కడ ఎవ్వరూ కూడా పెట్టుబడి అన్నది పెట్టట్లేదు, జస్ట్ పడుతున్నాం అంతే. మరి మనం కొనుక్కున్నందుకు 7,200 రూపాయలు అంటే 50% ఆఫ్ ఇన్కమ్ మనకు వచ్చేస్తుంది. అంటే మనకు ప్రతి ప్రొడక్ట్ కూడా 5% డిస్కౌంట్ లోనే దొరుకుతుంది. మరి ఈ విషయం ఎందుకు మనం అవేర్నెస్ ఇవ్వకూడదు? చాలా మంది చెప్తూ ఉంటారు వెస్టేజ్ ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ. అలాంటప్పుడు భయపడకండి, ఈ ఆఫర్ అన్నది చెప్పండి, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవుతారు. ఓకేనా. సో ఇది ఇన్వాల్వ్ అవ్వకపోతే కనుక 60 పీవీ ఆఫర్ ఉంది, అండ్ లేదంటే 40 పీవీ. ఓకేనా. సో మెయిన్ పిల్లర్ ఫ్రెండ్స్, కన్సిస్టెన్సీలో ఎవరిని మీరు కన్వర్ట్ చేసినా మీరు డైరెక్ట్ స్టేజ్ లో ఉన్నారంటే 20 కన్సిస్టెన్సీ అయితే మీ డైరెక్టర్ కంప్లీట్ అయితే అలా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో అందుకని ఇది మనం హైలైట్ చేయాలి. మరి ఇంకొక పిల్లర్ ఏంటి అంటే ఫాస్ట్ అట్ 8%. ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం స్లైడ్ అన్నది తప్పు పడింది. సో ఇక్కడ నేను క్లియర్ చేస్తాను. 5 to 16% కదా. అంటే ఏంటంటే 1 నుంచి 599 అంటే 5%, 600 నుంచి 2,399 అంటే 8%, అలాగే 400 నుంచి 5,499 అంటే 12%, అండ్ 5,500 అయితే 16% స్టేజ్ కి మనం వస్తాం. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఇది మనకి ఫస్ట్ స్టెప్. ఎప్పుడైతే 16% కి మనం వచ్చామో బ్రాంజ్ డైరెక్టర్ అవుతాం. ఓకేనా. సో ఈ మధ్యలో ఏదైతే బిజినెస్ జరుగుతుంది పర్సంటేజ్ అనేది కంపెనీ 8%, 12% ఇలా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ కూడా మన ఇన్కమ్ ఇంక్రీజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. బట్ దాన్ని మనం ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ డిజైన్ చేసుకొని ఐడి క్రియేట్ చేసుకున్న దగ్గర నుంచి మనం స్ట్రక్చర్ డిజైన్ ఎప్పుడైతే చేసుకొని కరెక్ట్ గా మనం ఫాలో అప్ చేసి 6 దగ్గరలోని కరెక్ట్ పీవీ కంటే వచ్చిన నెలలోనే 3,000 అబౌవ్ ఇన్కమ్ తీసుకునే అవకాశం మన చేతిలో ఉంది. మరి కంపెనీ ఏం చెప్తుందండి, సముద్రం అంత డబ్బు ఉంది, దేనితో తోడుకుంటే దానితో మీ ఇష్టం అని చెప్తుంది కదా. సో అందుకని మీరు డిజైన్ చేసే స్ట్రక్చర్ లోనే సీక్రెట్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇక్కడ ఈ 2 పిల్లర్స్ ఏంటి పిల్లర్స్ అంటే మెయిన్ మనకి ఫాస్ట్ అట్ 8% అనేది మెయిన్ పిల్లర్ అండి. మనకి ఇంటికి 4 పిల్లర్స్ ఎంత ముఖ్యమో ఫాస్ట్ అట్ అన్నది అంత ముఖ్యం. ఓకేనా. ఎందుకు ఇప్పుడు ఐడి క్రియేట్ చేయంగానే ఏం చెప్తాము, 1:6 చెప్తాం. మీరు కొనుక్కున్నారు కదండి, మీరు ఒక 6గురిని మార్చండి. ఎందుకు చెప్తాము అంటే మీరు ఈవెన్ ఒక 40 పీవీ తీసుకున్నా అందరూ బ్రాడ్ మైండ్ గా 100 పీవీ చెప్పగానే తీసుకునే వాళ్ళు ఉండరు కదా. సో అలా మీరు ఒక 40 పాయింట్లు, 40 మినిమం ఒక 1000 నుంచి 1,500 రూపాయలు మీరు కొనుక్కున్నా మీరు ఒక 6గురికి చెప్పడానికి తప్పేముంది. ఇది వెల్నెస్ ఇండస్ట్రీ, బయట లేనిదే ఆరోగ్యం. బట్ ఇక్కడ ఉన్నది 100% ఆదాయం ప్లస్ ఆరోగ్యం. ఇది ఎందుకు మార్చుకోకూడదని మీ రిలేటివ్స్ కే 6గురికి చెప్పుకోండి. 6గురు చెప్తే 6 4 24, 240, ఇది ఒక 40, 283 పాయింట్లు మీరు ఎప్పుడైతే చేయగలుగుతారో మిమ్మల్ని ఫాస్ట్ అట్ 8% అంటారు. చూడండి జాయిన్ అయిన మంతే మీరు జాయిన్ అయ్యారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ డబ్బు ఎక్కడ ఉందని చూపిస్తున్నారు. మీరు జాయిన్ అయ్యారు, మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలంటే ఈ రోజు నేను జాయిన్ అయ్యాను కాబట్టి నేను ఖచ్చితంగా షేర్ చేయాలి, దాంతో పాటు సేల్ చేయాలని మీరు ఎప్పుడైతే పెట్టుకున్నారు ఇంట్లోనే మీరు 283 పాయింట్లు చేస్తే మీరు 8% అయిపోతారు. ఓకేనా. మరి 6 lakhs అని చెప్తున్నాం కదా, మరి 6 lakhs లో ఒక్కొక్కరిని ఒక్కొక్క 300 వేయించగలిగితే ఓకేనా. 6 3 ఎంత అయిందండి, 6 3
180 1800 లేదా 1800 ప్లస్ మీరు చేస్తున్నది ఒక 280 అంటే అదొక 300 మొత్తం 7 మూళ్ళు 2100 తగ్గ పర్సంటేజ్ మన కంపెనీ మనకి ఫస్ట్ మంత్ లో ఇవ్వడం జరుగుతుంది. అంటే అక్కడ వచ్చేసిందా లేదా, మీరు అనుకున్న ఇన్కమ్ వచ్చిందా లేదా. సో ఇలా ఉండాలన్నమాట ప్రతి ఒక్క ఒక థాట్ ప్రాసెస్ ఇలా ఉండాలి. అంతేకాకుండా మీకు 750 గిఫ్ట్ వోచర్ వస్తుంది, మిమ్మల్ని నమ్మితే వచ్చారు వాళ్ళు అలాగే బ్రాంజ్ డైరెక్టర్ 4500 అంటే చూడండి, బ్రాంజ్ డైరెక్టర్ 16% అవ్వాలి అంటే కనుక మనకి 5500 పాయింట్లు చేయాలి. బట్ 4500 పాయింట్లు చేస్తే ఫస్ట్ మంత్ లో మనకు వచ్చే ఇన్కమ్ దగ్గర దగ్గర 20+. అలాంటి ఇన్కమ్ తీసుకున్న లీడర్స్ కూడా మన ముందున్నారు ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన అవకాశం. మీరు తోడుకున్న అంటే దేంతో తోడుకుంటే దాంతో తోడుకున్నంత డబ్బు మన దగ్గర ఉంది. ఓకేనా. సో మరి షేర్ హోల్డర్ అండి, ఇప్పుడు సపోజ్ మనం ఒక షాప్ పెట్టాము, మన పక్కన ఇంకొక షాప్ పెడితే ఎవ్వరూ ఇష్టపడం, అవునా కాదా. దాన్ని ఎలా తొక్కాలా, వాళ్ళని ఎలా తొక్కాలి, ఎలా పంపించాలని చూస్తాం. బట్ మనకి జస్ట్ మీరు ఐడి క్రియేట్ చేసుకొని మీరు కొనుక్కొని మీరు కొంతమందికి చెప్పండి, మీరు బ్రాంజ్ డైరెక్టర్ అవుతారు, మీకు 15% షేర్ హోల్డర్ షేర్ ఇస్తామని చెప్తుంది కంపెనీ. ఓకేనా. దాన్నే బ్రాంజ్ డైరెక్టర్ అంటామండి. 5500 పాయింట్లు మనం కంప్లీట్ చేసుకునే టైంకి మనము చేయాల్సిన బిజినెస్ 60,000 2000 ఒక్క పీవి పాయింట్లలో చూసుకుంటే 2001 అండి. మనం అదే సపోజ్ అమౌంట్ లో చూసుకుంటే 60,000 బిజినెస్ మనం కావాలి ఆ రోజుకి, ఆ మంత్ లో. ఓకేనా. ఎప్పుడైతే మనం 60,000 బిజినెస్ మనం కంప్లీట్ చేసామో మనకి 15% ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి ఇక్కడ నెక్స్ట్ థర్డ్ ఇన్కమ్ అయిపోయింది కదా. అలాగే ఫోర్త్ ఇన్కమ్ టీమ్ బిల్డింగ్ బోనస్. ఏంటి అంటే ఇక్కడే లీడర్షిప్ క్వాలిటీ అన్నది బయటపడుతుంది ఫ్రెండ్స్. ఏంటి లీడర్షిప్ క్వాలిటీ అంటే ప్రతి ఒక్కరిని మనతో నడిచిన ప్రతి ఒక్కరిని కూడా క్రియేట్ చేస్తాము, లీడర్ గా నడిపించాము. అంటే ఏంటి, ఇక్కడ లీడర్ అనగానే అప్లైనర్ తో పని అవసరం. అంటే అప్లైనర్ తో పని లేదు అంటే అప్లైనర్ వదిలేయమని, అంటే ఒక మనిషి కింద ఇంకొక మనిషి వచ్చారు అంటే వాళ్ళకి అప్లైనరే. మీరు మీ లైఫ్ లైన్ కి మీరు ఎలా గైడ్ చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళు కూడా గైడ్ చేసే క్యాపబిలిటీ మనం వాళ్ళకి నేర్పించాలి. అలా ఎప్పుడైతే ఎవరి వర్క్ వాళ్ళు చేసుకున్నారో ఈ 2000 ఒక్క పాయింట్ అయినా సరే 60,000 రూపాయలు కూడాను 60,000 రూపాయల బిజినెస్ కూడా ఒక్కరి మీద డిపెండ్ అయితే ఉండదు, అందరి మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటే ఈజీ అవుతుందా లేదా. దాన్నే స్మార్ట్ వర్క్ మనం 1:6 అని కూడా చెప్తాం. 1:6 ఎందుకు 1:6 స్మార్ట్ వర్క్ అని చెప్తున్నామంటే 1:6 చేయడం వల్ల లీడర్ ని అన్న థాట్ వాళ్ళకి వస్తుంది. సో మీరు ఏదైతే చేస్తున్నారో అదే వాళ్ళకు కూడా చెప్పండి. మరి అదే కదా లీడర్షిప్ క్వాలిటీ. సో అలా మనం కనుక తగ్గితే ఒక 10 మందిని తయారు చేస్తే ఎన్ని పాయింట్స్ వస్తాయో ఒకసారి కౌంట్ చేసుకోండి. అలా ఎప్పుడైతే మనం చేసామో చూడండి 2001 60,000 బిజినెస్ చేస్తే మీరు డైరెక్టర్ అంటే మీకు వచ్చే ఇన్కమ్ ఎంత, ఒక 5,000 అనుకోండి. ఓకేనా. అది కాకుండా మీరు 2,600 పాయింట్లు 2001 కాకుండా 2,600 పాయింట్లు మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేశారో అప్పుడు అంటే 75,000 బిజినెస్ అండి. అమౌంట్ చూసుకుంటే 75,000 బిజినెస్ ఎప్పుడైతే మీరు చేశారో మీకు వచ్చే ఇన్కమ్ దగ్గర 8,000 to 9,000 వస్తుంది. అంటే 8,500 మనకి రావడం జరుగుతుంది. టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది 3% యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. అలా తీసుకున్న లీడర్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారండి. దాది ఫోర్త్ ఇన్కమ్ మనకి. ఓకేనా. బాగుందా లేదా. మరి మీరు మీ కింద ఎవరైతే వచ్చారో వాళ్ళకు కూడా అనిపిస్తుంది నాకు ఇన్కమ్ వస్తే బాగుండు అనేసి.
నాకు ఇన్కమ్ వస్తే బాగుండు అని ఎప్పుడైతే వాళ్ళకి అనిపించిందో వాళ్ళని మీరు ఎప్పుడైతే సపోర్ట్ చేసి, సపోర్టింగ్ మీన్స్ ఏంటండి, ఇక్కడ డబ్బులు పెట్టుబడి పెట్టడమో లేకపోతే ప్రొడక్ట్ పెట్టుబడి పెట్టడమో కాదు ఫ్రెండ్స్. జస్ట్ వాళ్ళు ఏదైతే ప్లానింగ్స్ చేస్తున్నారో ఆ ప్లానింగ్స్ కి మనం సపోర్ట్ చేయాలి. ఓకేనా, నేర్పించాలి, వాళ్ళని లీడర్ గా తయారు చేయాలి. అదే సపోర్టింగ్ బిజినెస్. ఎప్పుడైతే సపోర్ట్ చేస్తున్నామో హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేయించడం, ప్రతి ఒక్కరు కూడా 2 days ఒకసారైనా హోమ్ మీటింగ్ కండక్ట్ చేయించడం, ఇలా ఎప్పుడైతే మీరు చేయగలిగారో అప్పుడు ఏమవుతుంది, మనం ఒక క్యాడర్ అనేది పెరుగుతుంది. దాన్ని సిల్వర్ డైరెక్టర్ అంటాం. ఓకేనా, ఇక్కడ నేను ఇంకా స్లైడ్ మార్చకపోవడానికి రీజన్ ఏంటి అంటే, చూడండి ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ అన్నది బ్రాంజ్ లెవెల్లో ఉంది, సిల్వర్ లెవెల్లో ఉంది, అలాగే గోల్డ్ డైరెక్టర్స్ కూడా ఉంది. బ్రాంజ్ డైరెక్టర్స్ కి టీమ్ బిల్డింగ్ బోనస్ కావాలి అంటే కనుక 2000 చేసేవాళ్ళు 2600 చేయాలి. అలాగే సిల్వర్ చేసేవాళ్ళు 1800 పాయింట్లు చేసే బదులు 2100 చేయాలి. అలాగే గోల్డ్ అయితే 1500 పాయింట్లు చేసేవాళ్ళు 1800 PV చేయాలన్నమాట. మనకి క్యాడర్ పెరిగే కొద్ది సైడ్ వాల్యూమ్ అనేది మనకి తగ్గుతా ఉంటుంది. ఓకేనా, సో ఇది ఎప్పుడైతే మనము టీమ్ బిల్డింగ్ బోనస్ అన్నది గుర్తు పెట్టుకొని కనుక మన పాయింట్లు కొంచెం ఎక్స్ట్రా చేసుకుంటే ఈ 3% అన్నది యాడ్ అవడం జరుగుతుంది. ఓకేనా, సో అయితే మరి సిల్వర్ డైరెక్టర్ అంటే ఒకరిని మీరు ఎప్పుడైతే నిలబెట్టగలిగారో, ఒకరిని నిలబెట్టగలిగితే మీకు వచ్చేదండి లైఫ్ లాంగ్, మీరు వెస్టేజ్ లో ఉన్నంత కాలం కూడాను మీకు ట్రావెల్ అన్నది కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫండ్ రూపంలో. ఓకేనా, అది ఎంత పర్సెంట్ అంటే 3%. అంటే మీరు బ్రాంజ్ అయిన తర్వాత మీ లైఫ్ లైన్స్ లో ఒకరు ఎప్పుడైతే అయ్యారో, అంటే ఒకరిని మీరు డెవలప్ చేశారో, అప్పుడు ఆ లెగ్ నుంచి 2001 కానీ 2600 కానీ ఆ పర్సన్ చేసినట్టయితే అప్పుడు రిమైనింగ్ ఏవే 5 lakhs ఉన్నాయో ఆ 5 lakhs నుంచి మీరు 2100 PV మీరు తీయగలిగితే మిమ్మల్ని సిల్వర్ డైరెక్టర్ అంటారు. అంటే 2100 తీయాలా మేడం అంటే 1800 కూడా తీసుకుంటే మీకు ఇది మన టీమ్ బిల్డింగ్ అన్నది రాదు. మనకు ఉన్న ఇన్కమ్స్ అన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని చేసుకుంటే కనుక యూటిలైజ్ చేసుకోవచ్చు. మళ్ళా సిల్వర్ డైరెక్టర్ లోనే ఇంకొక అవకాశం కూడా ఉందండి. మీరు ఏదైతే బ్రాంజ్ డైరెక్టర్ చేస్తున్నారో ఆ లెగ్ నుంచి 60,000 బిజినెస్ కాదు, 75,000 కాదు, 1,80,000 బిజినెస్ కనుక మీరు తీయగలిగితే, ఎందుకు ఇక్కడ లీడర్స్ ని క్రియేట్ చేయండి అని చెప్తున్నాను అంటే ఇక్కడే డబ్బు ఉంది ఫ్రెండ్స్. మనకి 5th ఇన్కమ్ ఏదైతే ఉందో, సారీ ట్రావెల్ ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ మనకి LOB అంటామండి. LOB లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ వచ్చి 18% అవుతుందండి కంపెనీ, 18%. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు డైరెక్టర్ అవ్వగానే ఎప్పుడైతే మీరు సిల్వర్ ప్లాన్ చేసుకున్నారో, ఇక్కడ ఏదైతే ఫస్ట్ లెగ్ మీరు ఏదైతే లెగ్ ఉందో ఆ లెగ్ నుంచి మీరు 1,80,000 బిజినెస్ అంటే 5,625 పాయింట్లు మీరు తీయగలిగితే ఒక లెగ్ నుంచి మీకు వచ్చే ఇన్కమ్ ఫ్రెండ్స్ 25,000 వస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాను. టీమ్ బిల్డింగ్ బోనస్ కనుక ఇన్క్లూడ్ అయితే దగ్గర 25 నుంచి 28,000 వస్తుంది. నేను తక్కువే చెప్తానండి. చెప్పి ఎక్కువ వస్తే హ్యాపీ, అదే ఎక్కువ చెప్పి తక్కువ ₹1 వచ్చినా సరే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు, డిసప్పాయింట్ అవుతారు. సో నేనైతే తక్కువే చెప్తాను. సో ఈ సిల్వర్ డైరెక్టర్ చూడండి, బయట డిగ్రీలు పీజీలు చేస్తున్న వాళ్ళకి ఈ 25,000 ఏ కంపెనీ ఇస్తుంది? ఎక్స్పీరియన్స్ అడగకుండా ఏ కంపెనీ ఇస్తుంది? ఒక్కసారి మీరందరూ కూడా ఓకేనా, ఒక లెగ్ నుంచి వస్తుందా అంటే ఒక లెగ్ నుంచి మీరు ఒకే లెగ్ నుంచి మీరు 1,80,000 బిజినెస్ చేయగలిగితే ఖచ్చితంగా వస్తుందండి. మరి అలాంటప్పుడు సైడ్ వాల్యూమ్ ఏదైతే రిమైనింగ్ 5 legs ఉన్నాయో ఆ లెగ్స్ నుంచి 2,100 అంటే మళ్ళీ ఒక 60,000 బిజినెస్ అనేది మీరు కంప్లీట్ చేయాలన్నమాట. దాన్ని సిల్వర్ డైరెక్టర్ అంటాం. ఓకే, ఇక్కడ మనకి లైఫ్ లాంగ్ ట్రావెల్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అండ్ చూడండి ట్రావెల్ ఫండ్ ఎన్ని ట్రిప్స్ మొత్తం ఏవైతే మరి థాయిలాండ్ వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్.
సో అలాగా మరి 8th ఇన్కమ్ ఏదైతే ఉందో మరి రెండు లెగ్స్ ని క్వాలిఫై చేస్తే కనుక గోల్డ్ అంటారండి. దాని ఏమి ఇన్కమ్స్ లేవు. సో మరి 3 లెగ్స్ ని మనకున్న 6 లెగ్ల్లో ముగ్గురిని డైరెక్టర్ గా నిలబెట్టినట్టయితే మనకు వచ్చేది కార్ ఫండ్ లైఫ్ లాంగ్ 5%. ఓకేనా? కార్ ఫండ్ చూడండి, మరి ఇప్పుడు మన లీడర్స్ అందరూ కార్స్ తీసుకుంటున్నారంటే రీజన్ ఏంటి? ఆ ఫండ్ ద్వారానే. లగ్జరీగా ఎన్ని కార్లు తీసుకున్నా మన ఇష్టమే. చూడండి ఎంతమంది కారు అచీవర్స్ ఉన్నారు. మరి మన లీడర్స్ అందరూ కనిపిస్తున్నారు కదా. సో ఈ కార్ అచీవర్స్ అందరూ కూడా త్రూ మన వెస్టర్న్ ద్వారానే తీసుకుంటున్నారు. ఈ కార్ ఫండ్ అంటే మీరు స్టార్ డైరెక్టర్ స్టేజ్ లో సపోజ్ చూడండి 3 లెగ్స్ నుంచి కూడా మీరు 1,80,000 అంటే 5,625 పాయింట్లు 5,625 పాయింట్లు అలాగా 3 LOBలతో కనుక మీరు స్టార్ డైరెక్టర్ సపోజ్ క్వాలిఫై అయ్యారనుకోండి, మీ ఇన్కమ్ 1 lakh దాటిపోద్ది అనమాట. చూడండి స్టార్ లోనే 2 lakhs తీసిన లీడర్స్ కూడా ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటి డెప్త్ మనకి ఎంత ఇంపార్టెంట్, సారీ విడ్త్ ఎంత, డెప్త్ కూడా అంతే ఇంపార్టెంట్. మీరు విడ్త్ వచ్చి ఎప్పుడు కూడా 6 lakhs మాత్రమే వేసుకోవాలి ఫ్రెండ్స్. మరి డెప్త్ వచ్చి మీరు అన్లిమిటెడ్ అన్నమాట. ఒకరి కింద ఒకరు మనం ఎందుకు వేయాలి కాదండి. కిందకి వెళ్ళి మీరు ఎప్పుడైతే కొత్త ఐడి మీరు క్రియేట్ చేయగలిగారో ఆ కింద నుంచి వచ్చిన పాయింట్సే మనకి డెప్త్ ని ఇవ్వడం జరుగుతుంది. సో కొత్తగా విడ్త్ 6 lakhs ఉంచుకోండి, డెప్త్ మాత్రం పెంచుకోండి. ఓకేనా? అలాగే డైమండ్ డైరెక్టర్ అండి, దీనికి కూడా మనకి క్యాడర్ తప్ప, అంటే డైమండ్ డైరెక్టర్ అంటే ఒక డైమండ్ గా డైరెక్టర్ గా ఎలిజిబుల్ చేసి రిమైనింగ్ 2 lakhs నుంచి 500 PV ఎప్పుడైతే మనం చేస్తున్నామో చేస్తే కనుక మనకు వచ్చేది ఏంటి అంటే ఆలో మనకి డైమండ్ లాంచ్ అన్నది ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒక న్యూ పర్సన్ మనం తీసుకొచ్చేటప్పుడు మీటింగ్ హాల్లోనో లేకపోతే ప్రొడక్ట్ ఇచ్చిన దగ్గర డిస్టర్బెన్స్ అవుతా ఉంటది, అంటే నాయిసీగా ఉంటుంది. ఆ నాయిసీ కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్ లో మనకంటూ ఒక రూమ్ ఉందంటూ అనుకోండి, ఈ 58 బ్రాంచెస్ లో మనం ఏదైతే డైమండ్ లాంచ్ ఉందో ఆ లాంచ్ లో వెళ్ళి కూర్చొని మనము ప్లానింగ్ అన్నది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో దాన్ని డైమండ్ డైరెక్టర్ అంటాము. దీనికైతే 500 PV అండి, అంటే చక్కగా 15,000 సైడ్ వాల్యూమ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఫస్ట్ చూడండి క్రౌన్ డైరెక్టర్ హౌస్ ఫండ్ లీడర్స్, ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు. ఇది 8th ఇన్కమ్ అండి. ఓకేనా? సో ఈ హౌస్ ఫండ్ మనకి జీవితం వస్తుంది 3%. ఎలా? 6గురిని ఏదైతే 6 లెగ్స్ ఉన్నాయో ఈ 6 లెగ్లని కూడా డైరెక్టర్ చేస్తే, డైరెక్టర్ అంటే ఎంతండి 2,000 పాయింట్లతో కనుక మనం చేయగలిగినట్టయితే క్రౌన్ డైరెక్టర్ స్టేజ్ కి మనం వస్తాం. ఇక్కడ స్టార్ లో 3 months మెయింటైన్ చేయాలి అండ్ క్రౌన్ లో కూడా 3 months మెయింటైన్ చేయాలి. ఇది మాత్రం ఎవరు కూడా ఎప్పుడైతే మనం మెయింటైన్ చేసామో 3 months అయిన తర్వాత మనకి ఫండ్ అన్నది రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అలా 6 lakhs మనం క్వాలిఫై చేసి 3% హౌస్ ఫండ్ అన్నది రావడం ఫ్రెండ్స్. ఇది కూడా లైఫ్ టైం మనకి రావడం జరుగుతుంది. ఓకేనా? సో మరి ఈ హౌస్ ఫండ్ ద్వారా మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో హౌస్ తీసుకోవడం జరిగింది. ఓకేనా? అండ్ అలాగే మన 9th ఇన్కమ్ ఏదైతే ఉందో ఎలైట్ క్లబ్ బోనస్, ఎలైట్ క్లబ్ బోనస్ 2%. ఏంటి ఎలైట్ క్లబ్ బోనస్ అంటే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్స్, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ కి 2% ఇవ్వడం జరుగుతుందండి. మినిమం 2 lakhs నుంచి 20 lakhs వరకు ఉంది. ఎవరికి ఉంది ఫ్రెండ్స్ ఈ అవకాశం? మనకు బయట ఎవరికి ఉంది చెప్పండి ఈ అవకాశం? సో ప్రతి ఒక్కరికి కూడా ఈ అద్భుతమైన అవకాశం ఉంది. యూటిలైజ్ చేసుకోవడం చాయిస్ మనదే. ఓకేనా? సో చూడండి 3 generations ఇన్కమ్ నేను వచ్చింది అయితే మెయిన్ ఈ 3 generations ఇన్కమ్ నచ్చే వచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను రిటైర్డ్ ఆర్మీ పర్సన్ వైఫ్ నైనా సరే ఇన్ కేస్ ఆ పర్సన్ కి లేకపోతే నాకు అందులో ఆపే వస్తుంది. మరి నా పిల్లల పరిస్థితి ఏంటి? బట్ ఇక్కడ మనకి నేనున్నా లేకపోయినా నా ఫ్యామిలీకి సెక్యూర్డ్ లైఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ 3
జనరేషన్ సిస్టమ్ నచ్చి నేను రాదండి. మరి సుదర్శన్ మహంతి గారు కొంత హెల్త్ ఇష్యూ ఉండి ఆయన బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అతను చనిపోయే టైంకి సార్కి 7 lakhs 5 lakhs రావడం జరిగింది. మరి ఇప్పుడు మేడం కి చూసుకుంటే దగ్గర దగ్గర 15 lakhs అబోవ్ వస్తుంది. అంటే మనం ఉన్నా లేకపోయినా మనం ఏదైతే నెట్వర్క్ ని బిల్డ్ చేస్తున్నామో అన్నది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు స్నానం చేస్తారు, బ్రష్ చేస్తారు. వాళ్ళు బ్రష్ చేసినా స్నానం చేసినా డబ్బులు వస్తూనే ఉంటాయి. ఓకేనా? సో ఇది మెయిన్ థింగ్ అండి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింటే. ప్రతి ఒక్కరు దీని మీద కూడా ఫోకస్ పెట్టి దీన్ని కూడా హైలైట్ మనం చేయొచ్చు అన్నమాట. చూడండి, యూత్ ఐకాన్స్, ఐకాన్ ఆఫ్ వెస్టేజ్. ఇన్ని రంగాలు ఉన్న మనిషి కూడా వెస్టేజియన్ గా మారారు అంటే చూడండి. ఓకేనా? సో మన లేడీస్ ఎంతమంది, ప్రతి ఒక్కరు హ్యాపీగా మా హౌస్ వైఫ్ గా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా యాజ్ ఏ వెస్టేజియన్ గా ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. మరి మన లక్ష్మి మేడం, ఓకేనా? సో ఎవరికి ఇక్కడ ఏజ్ తో సంబంధం లేదు. అండ్ అలాగే మీరు హ్యాండిక్యాప్ అంటే ఇంకా దేంతో సంబంధం లేకుండా, అలాగే జెండర్ సారీ వాళ్ళు కూడా బిజినెస్ చేసే ఒక అద్భుతమైన అవకాశం అన్నమాట. ఓకేనా? ప్రతి ఒక్కరికి మంచి అవకాశంగా చూడండి. ట్రాన్స్జెండర్స్ మన వస్తువులే కొందామని ఎప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఉంటారు. సో మన వస్తువులే కొందాము. అండ్ అలాగే మనం డెవలప్ అవుతూ మనతో పాటు నడిచే ప్రతి ఒక్కరిని డెవలప్ చేద్దామండి. మరి ఇంత చెప్పాను కదా, ఇంత చెప్తే అర్థం కాని వారు కూడా కొంతమంది. సో స్మార్ట్ వర్క్ అంటే ఏమీ లేదండి. మీరు మారండి, 6గురిని మార్చండి. 1:6. మీరు ఎప్పుడైతే మీరు మారి ఒక 6గురిని ఎప్పుడైతే మీరు డెవలప్ చేయడం మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని డూప్లికేట్ చేయండి ఫ్రెండ్స్. 6 into 6 36 మంది అవుతారు ఫ్రెండ్స్. 36 మంది into 6 216 మంది అవుతారు. 216 into 6 1296 మంది అవుతారు. ఈ 1296 అండ్ 216 36 ప్లస్ 7 మొత్తం కూడా 1550 మంది కనుక మినిమం 1000 రూపాయలు తీసుకున్న 15 లక్షల బిజినెస్ అవుతుంది. ఇన్ కేస్ 15 లక్షల బిజినెస్ అయితే మీకు వచ్చే ఇన్కమ్ 2 lakhs అవుతుంది. 2 lakhs or 1,50,000 ఫ్రెండ్స్. మరి వాళ్ళల్లో 1000 రూపాయలు కొన్నోళ్ళు 500 కొన్నా సరే మీకు 75,000 వస్తుంది. లేదు 75,000 కాదు, నేను చాలా పిసినారు, నేను ఒక పేస్ట్ ఒక 3 వాడతాను అని అనుకున్నా సరే 250 రూపాయలు పెట్టి వాళ్ళు పర్చేస్ చేసిన మీ ఇన్కమ్ మినిమం 50,000 తగ్గదు. సో 1:6 మీరు ప్రమోషన్ ఎలా ఉండాలి అంటే అసలు ఏంటి 1:6 అని అడగాలన్నమాట. మీ ప్రమోషన్ అలా ఉండాలి. మీ కింద ఒక 20 మంది 1:6 చేస్తే మీరు డైరెక్టర్ గా అయిపోయినట్టే. ఓకేనా? సో ఈ ప్లాన్ అన్నది ప్రతి ఒక్కరు 1:6 ప్లాన్ ఇంప్లిమెంట్ చేయండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. మరి మన నరేంద్ర గారు చెప్పినట్టే మన వస్తువులే కొందాము. మన ఇండియాని ఎకనామికల్ గా యాజ్ ఏ ఇండియన్ గా మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వెస్టేజియన్ గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఫస్ట్ టైం మళ్ళీ ఈరోజు ఈరోజు ఫస్ట్ టైం మళ్ళీ ప్లాన్ నేర్చుకున్నాను కదా 5%. నాకు బాగా అర్థమైంది ఏంటంటే, ఒకటి మనం ఈ బిజినెస్ ప్లాన్ లోకి కంపల్సరీగా వచ్చిన ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది, మనం కంపల్సరీగా ప్లాన్ 100% ప్లాన్ ఈ రోజు అయితే 100% ఒక వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము. అప్పుడు మాత్రమే బిజినెస్ లో మనం ఫాస్ట్ గా డెవలప్ అవ్వచ్చు. మరి అలాంటి ప్రెజెంటేషన్ ని ఈ రోజు మన మేడం గారు, మరి బిజినెస్ లో ఉన్న ఆదాయాలు ఉన్నాయో ఆ ఆదాయాలతోటి మనం 100% ముందుకెళ్ళాలి అంటే కంపల్సరీగా ఆ బిజినెస్ ప్లాన్ లో ఎన్ని రకాల ఆదాయాలు ఉన్నాయి, దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మరి ఎందుకు చేయాలి, అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇది కూడా క్లుప్తంగా, అంటే ఈరోజు చాలా మంది అనుకోవచ్చు మా ప్లాన్ తెలుసు కదా. సో ప్లాన్ తెలిస్తే ఏంటి, నువ్వు ఎవరికైనా చెప్పగలుగుతున్నావా అని చాలా ఇంపార్టెంట్. ఎన్ని సార్లు ప్లాన్ వింటే అంత స్ట్రాంగ్ అవుతాం. మరి 8% వచ్చారు ఇందులో, చాలా మంది 8% వచ్చారు, చాలా మంది డైరెక్ట్ లో వచ్చారు. వాళ్ళు అప్లైన్ జస్ట్ ఐడి ఏం లేదు, ఆధార్ కార్డ్ తో జాయిన్ అయిపోవచ్చు, 100 రూపాయలు వచ్చి ఎలా చెప్పి వదిలేస్తారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజు మరి విజయంగా
ప్లాన్ అనేది ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి థ్యాంక్ యూ మేడం. మీరు ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు ఒక క్రౌన్ డైరెక్టర్గా మీరు ఎలాంటి ప్రెజెంటేషన్ ఇచ్చారని చాలా మందికి ఉపయోగపడింది. సో లీడర్స్ బాగా గమనించండి, ఇలాంటి ప్రెజెంటేషన్ పొందుతున్నారా? ఐ మీన్ నువ్వు ఇవ్వగలుగుతున్నావా? నువ్వు ఇచ్చే పొజిషన్కి వచ్చేంత వరకు కూడా నీకు బిజినెస్ పెరగదు. ఎవరైతే ఎంతమంది అయితే ఈ యొక్క ప్రెజెంటేషన్ 100% అవతల వ్యక్తికి ప్రెజెంటేషన్ ఇస్తారో ఆ ప్రెజెంటేషన్లోనే కంపల్సరీగా మనకి టీం రావడం జరుగుతుంది. మరి ఇలాంటి ప్రెజెంటేషన్స్ రోజుకి 2, 3, 4, 5, 10 ఎన్నైనా మనం చెప్పొచ్చు. మనకు ప్లాన్ వస్తాయి. మరి అదే ప్లాన్ వచ్చింది అప్లైన్ చెప్తారు, మనకు రాదు. ఆ అప్లైన్ పిలిస్తే అప్లైన్ చాలా మంది టీం ఉండొచ్చు. అలాంటి టైంలోని ఆ ప్లాన్ రాక, మనకు చెప్పడం రాక, మనం అప్లైన్ రాలేదనేసి ఆ కొత్త వ్యక్తిని వదిలేస్తారు చాలా మంది. అదే ప్లాన్ 6 వ్యక్తులకి ఈ ప్రెజెంటేషన్ చెప్పగలిగితే 6 డిస్ట్రిబ్యూటర్లు వస్తే మనకి అంత ఫాస్ట్‌గా గ్రో అవ్వచ్చు. మరి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనం రోజు మోటివేషన్ అంటున్నాం, సక్సెస్ జర్నీస్ అంటున్నాం, అన్నీ అంటే కొత్త వాళ్ళు వస్తారు భయపడి. ప్లాన్ ఎలా చెప్పాలి? ఈరోజు చెప్పారు మేడం. ప్లాన్ ఎలా చెప్పాలంటే ఏం లేదు. ఈ 9 రకాల ఆదాయాలు చాలా స్పష్టంగా, క్లుప్తంగా మనకి ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ మేడం. ఇలాంటి ప్రెజెంటేషన్ ఇంకా ముందు ముందు ఇస్తూ ఉంటే చాలా స్పష్టంగా డైరెక్ట్ సెల్లింగ్ నుంచి, బై వేస్టేజ్ నుంచి ప్లాన్ మొత్తం కూడా క్లియర్ కట్‌గా చెప్పారు. ఎందుకంటే చాలా మంది ఏంటంటే ప్లాన్ చెప్పేటప్పుడు ఎన్నో రీజన్స్ ఉన్నాయి ఇందులో. పాయింట్స్ అంటే 3 జనరేషన్ ఇన్‌కమ్ కనిపించింది, డైరెక్ట్ సెల్లింగ్ అంటే తెలిసింది, అసలు ప్రెజెంటేషన్ సిట్యుయేషన్ ఏంటో తెలిసింది. ప్రతి ఒక్క పాయింట్ మనకి చెప్పడం జరిగింది. మరి ఇలాంటి సిట్యుయేషన్స్ అన్ని కూడా మనం అవతల వాళ్ళకి క్లుప్తంగా చెప్పిన రోజే సరే 100% కరెక్ట్ అవుతది. ఇవేవి కాకుండా చిన్న బిజినెస్ ఉంది, సబ్బు ఉంటది, పేస్ట్ ఉంటది, కొంటే 1,00,000 వస్తదని చెప్తే ఎవ్వరూ రారు. ఈ విధంగా ప్రెజెంటేషన్ ఇస్తే 100% రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఎలాంటి ఇచ్చిన మన విజయ మేడంకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను కూడా అలాగా ప్లాన్ మొత్తం అలా కూర్చొని విన్నాను. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను బ్రాంజ్ అయిపోయాను కాదు, అయిపోయాను, నువ్వేదన్నా ప్లాన్ చెప్పడం వచ్చా రాదా అది ఇంపార్టెంట్. ఆ ప్లాన్ వచ్చేంత వరకు కూడా నువ్వు నేర్చుకో. నువ్వు ఎవరికైనా చెప్పినంత వరకు నీకు ప్లాన్ చెప్పలేకపోతే నీకు ప్లాన్ రానట్టే. నీకు ఫార్వర్డ్ చెప్తున్నాను. ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలంటే ప్లాన్ అనేది రావాలి. ఆ ప్లాన్ చాలా బాగా చెప్పినందుకు విజయ మేడంకి థ్యాంక్ యూ తెలియజేసుకుంటూ మరి ఇంకా ఇంకా ఎన్నో సెషన్స్ ఇస్తూ అండ్ అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి సెషన్స్ ఇవ్వాలి, మీరు మీ నుంచి రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఎస్ మేడం, లక్ష్మీ మేడం మాట్లాడండి. వెరీ గుడ్ మార్నింగ్ విజయ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. అంటే ఎక్సలెంట్ అండి. ఇంకా మాటలు లేవు మీ సెషన్ కి. నిజంగా చెప్తున్నాను, ఎంత అద్భుతంగా చెప్పారు. ఎక్కడ మిస్ అవ్వలేదు. మీ వాయిస్ లో బేస్ తగ్గలేదు. అంటే మీరు అనుకోవచ్చు లక్ష్మీ మేడం ఎవరు చెప్పినా అప్రిషియేట్ చేస్తారంటే, మై డియర్ ఫ్రెండ్స్, యాక్చువల్ గా ఈరోజు సెషన్ అంటే మేము లేడీస్ ఈవెంట్ పెట్టడం జరిగింది. జస్ట్ మేము అనుకున్న లైట్ గా అందరికి టచ్ చేసాము. ఎవరికి ఇన్విటేషన్ పెద్దగా స్ప్రెడ్ చేయలేదు అని 6 మెంబర్స్ వచ్చారు. విజయ మేడం సిఎన్టీకి అసలు ఒక లేడీ వచ్చారండి. ఒక లేడీ వచ్చి ఏమన్నారంటే, నేను టికెట్ తీసుకోను మేడం, ½ an hour లో వెళ్ళిపోతానండి అన్నారు. ½ an hour టికెట్ తీసుకోవాలి మేడం అంటే ఇంకా ఆవిడ బలవంతం అన్నమాట. ఎంత చెప్పినా కూడా మేడం నేను ½ an hour లో వెళ్ళిపోతానంటే ఇంకా ఆవిడ బాధ భరించలేక నేను టికెట్ ఇచ్చి కూర్చోబెట్టానండి. ఆ రోజు సెషన్స్ 2 జరిగాయి మై డియర్స్. అంటే లేడీస్ ఇంత బాగా చెప్తున్నారా అనేదానికి నేను చెప్పట్లేదు. ఎవరు చెప్పినా కూడా చాలా అద్భుతంగా చెప్తున్నారు. బట్ ఆ రోజు పర్టిక్యులర్ గా మన టీం అందరూ ఏంటంటే లైట్ గా సరే ప్రతి వీక్ జరుగుతున్నాయి కదా అనుకున్నారో ఏమో నాకు తెలియదు కానీ న్యూ పీపుల్ వచ్చారండి. విజయ మేడం విత్ డెమోస్ తో వాళ్ళ టీమ్ తో దిగి రంగంలో దిగి డెమోస్ పంచతులసి అన్ని రకాల డెమోస్ సిఎన్టీ చేశారు. అపర్ణ మేడం అయితే ఎక్సలెంట్ ఇచ్చండి. అసలు అపర్ణ మేడం, విజయ మేడం నువ్వా నేనా అనుకుని ఎంత అద్భుతంగా చెప్పారో. ఎవరైతే ½ an hour లో వెళ్ళిపోతారని చెప్పారో నిన్న ఈవినింగ్ వాళ్ళ అప్లైనర్ షేక్ బహదూర్ సార్ చెప్పారు, మేడం మీరు ఆ రోజు చేశారు ఒకే టైంలో 2 days లో ఫాస్ట్ అట్ 8% ఆవిడ ఇండివిజువల్ గా అయ్యారంటండి. వెంటనే ఈవెంట్ నుంచి బయటికి రాగానే ఐడి వేసుకుని నేను ఈ బిజినెస్ ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఫాస్ట్ అట్ 8% డిజిటల్ గా అయ్యారంట మై డియర్ లీడర్స్. అంత కనెక్ట్ అయ్యారట ఆవిడ ఈవెంట్ కి. అంటే చూడండి ఎంత అద్భుతమైన ఫీడ్బ్యాక్ వచ్చిందంటే, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ వచ్చింది మై డియర్ లీడర్స్. ఎవరైనా చెప్పే విధానం అద్భుతంగా ఉంది, ప్రెజెంటేషన్ చేసే విధానం, అలాగే రీచ్ అయ్యే విధానం అందరూ చెప్తారు. బట్ ఈ రోజు అయితే చాలా అద్భుతంగా ఉందండి. అందుకనే ఎప్పుడైతే మనకి ఈవెంట్స్ అయితే అట్లీస్ట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అవన్నీ కొన్ని తీసుకువెళ్తే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారండి. మెయిన్ సిఎన్టీ అయితే 100% ప్రతి ఒక్కరిని మనం కూర్చోబెట్టవలసిందే. విషయం మేడం ఈ రోజు బిజినెస్ ప్లాన్ అయితే ఎక్సలెంట్ అండి. బిజినెస్
దానికి మీ వీడియో పంపిస్తే చాలు. ఎక్కడ కూడా ఇంక మామూలుగా లేదు. స్టార్టింగ్ నుంచి ఎంటైర్ ఎండింగ్ వరకు టీచర్ అయితే అనిపించుకున్నారండి. ఎక్సలెంట్. చాలా చాలా అద్భుతంగా ఉంది. కంగ్రాచులేషన్స్ మేడం. మీకు మీరే సాటి లేరు ఎవరు. మీది చాలా బాగుంది. అద్భుతంగా ఉంది మేడం. ఆల్ ది బెస్ట్. అలాగే మీ డ్రీమ్ కూడా చెప్పండి. మరి నా డ్రీమ్ అయితే 2 lakhs PVతో 4 lakhs ఈ మంత్ ఈ ఇయర్ ఖచ్చితంగా తీసుకుంటాను. సో అలాగే మీరు మనందరం కూడా ఈవెన్ కోర్ గ్రూప్ అందరం కూడా 1:6 ప్రతి ఒక్కరు చేయాలని ఇదే ఒక మాట మీద వెళ్తున్నాం. ప్రతి ఒక్కరు చేయాలని ఖచ్చితంగా మనందరం కలిపి 1 lakh పీపుల్ తయారు చేద్దాం మేడం. మీ సపోర్టింగ్ తో ఎక్సలెంట్ మేడం. మీ సెషన్ అయితే ఇంకా సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. గాంధీ గారు అడ్మిట్ చేసుకోండి సార్. గురుజీ అన్నయ్య గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ తమ్ముడు. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా మేడం? బాగున్నాను సార్. ప్లాన్ నేర్చేసుకున్నారండి. నాకు తెలిసి సూపర్ 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 మేడం. ఎక్సలెంట్. ఎందుకంటే ఈ రోజు యాక్చువల్లీ మహేష్ అన్నయ్య చెప్పినట్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సో అసలు ఏంటి లైఫ్ లో ఏం కావాలి వాయిస్ వినిపించట్లేదు సార్. వాయిస్ వస్తుందా? ఇప్పుడు వస్తుందండి. ఇప్పుడు ఎస్ మేడం. స్టార్టింగ్ నుంచి ఏదైతే మన మహేష్ అన్నయ్య అన్నట్లు అసలు ప్రెసెంట్ ఫ్యూచర్ లో మనకి ఏమేమి కావాలి, బయట సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎలాంటి సిచ్యువేషన్ నుంచి అంటే ఈవెన్ ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే ఎలాంటి ఇండస్ట్రీని ఎంచుకోవాలి, దాంట్లో ఏది బెస్ట్ ఇండస్ట్రీ అనే ప్రతి ఒక్క పర్సెంట్ క్లియర్ అని కట్టుకుంది మేడం. సో అది కాక ఎప్పుడు మనకు మన గ్రేట్ మెంటర్స్ ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటారు, ప్రొడక్ట్ ని సేల్ చేయాలి, బిజినెస్ ప్లాన్ ప్రమోట్ చేయాలని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ అందరం క్వైట్ ఆపోజిట్ చేస్తూ ఉంటాం. సో కాబట్టి ఈవెన్ సారీ మేడం, సారీ అంటే రాంగ్ చెప్పాను. ప్లాన్ ని సేల్ చేయాలి, ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయాలి. సో కాబట్టి అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు ప్లాన్ చెప్పే ఒక విధానం అనేది అర్థం కాక చాలా మంది ఏమవుతుందంటే వాళ్ళ యొక్క సక్సెస్ ని పోస్ట్ పోన్మెంట్ చేసుకునే విధానికి వెళ్ళిపోతున్నారు. సో కాబట్టి 100% ఏదైతే మీరు చెప్పిన ప్లాన్ విధానం మేడం. సో అందరూ ప్లాన్ చెప్తారు, బట్ అది చెప్పే విధానాన్ని బట్టి జాయినింగ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో మళ్ళీ మాకు ఒక అద్భుతమైన అంటే ఈ ఇంకా చెప్పే విధానంలో ఇంకా ఇంప్రూవ్ కావాలి అనే విషయం అయితే అర్థమైంది. మీ యొక్క ప్లాన్ ప్రెజెంటేషన్ అంత క్లియర్ అండ్ కట్ గా ఉంది మేడం. సో సూపర్ వండర్ఫుల్ సెక్షన్ అని చెప్పాలి. సో డెఫినెట్లీ మేడం 100% లక్ష్మి మేడం చెప్పినట్టు మీరు ప్రొడక్ట్ గురించి చెప్పినా కావచ్చు, ప్లాన్ గురించి చెప్పినా కావచ్చు, చాలా అద్భుతంగా చెప్తారు. అండ్ అంత క్లియర్ అండ్ కట్ ఉంటుంది దాంట్లో అయితే. సో 100% మేడం. సూపర్ ఎక్సలెంట్. సో మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. సో నా డ్రీమ్ వచ్చేసరికి జూన్ కల్లా 24 జూన్ కల్లా 2 lakhs ఇన్కమ్ తీసుకోవాలి. అండ్ ఇయర్ ఎండ్ కల్లా 3 lakhs ఇన్కమ్ తీసుకుంటూ యూత్ ఐకాన్ టైటిల్ కొట్టాలి. అండ్ మార్చ్ లో నా యొక్క టీం నుంచి ఒక 10 మందిని ఫ్లైట్ ఎక్కించాలనే ఎజెండాతో వర్క్ చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ నిన్న నైట్ 9:30, 10 కి చెప్పారు సార్ మేడం కి ఖచ్చితంగా ఇవ్వాలి అని. 9 కి అనుకుంటా. నిన్న వెంటనే చెప్పగానే చాలా ఎక్సలెంట్ గా ప్లాన్ చేసుకున్నారు. ఎస్ మేడం. యాక్చువల్లీ రెడీగా ఉన్నట్టున్నారు సార్ ఎప్పుడు దొరుకుతారని. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. విఆర్కే శ్యామల గారు అడ్మిట్ చేసుకోండి. విఆర్కే శ్యామల గారు అడ్మిట్ చేసుకోండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం కొద్దిగా గట్టిగా మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. రాహుల్ సార్కి వెరీ గుడ్ మార్నింగ్. మీ స్మైల్ కి అయితే నేను పిచ్చి ఫ్యాన్ మేడం. చాలా బాగుంటుంది మీ స్మైల్. నా పేరు వచ్చి శ్యామల్ అండి. నేను అక్కడి నుంచి మాట్లాడుతున్నాను. సౌండ్ డైరెక్టర్ బ్రౌన్ టీమ్ అండి. ప్రజెంట్ బ్రౌన్ డైరెక్టర్ వేస్తే చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. అంటే ప్లాన్ చెప్పినాము అందరం, కానీ మీరు టెక్నాలజీ మిక్స్ చేస్తారు మేడం. అంటే ఎప్పుడు 3%, 5%, 8% అని కాకుండా ప్లాన్ చెప్పారు, దాంతో పాటు టెక్నాలజీ మిక్స్ చేశారు.
సో ఈ జనరేషన్కి ఏం కావాలి, టెక్నాలజీ కావాలి. సో ఆ టెక్నాలజీ మిస్ చేసి మీరు ప్లాన్ ప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల ఈ రోజు ఎవరైతే 5% ఉన్నారో 5% దగ్గర నుంచి యూసీడ్ వరకు ఈ జూమ్ లో ఎవరైతే యాడ్ అయ్యారో ప్రతి ఒక్కరికి కూడా ఒక కొత్త ప్లాన్ అనేది మీరు అందించినందుకు చాలా 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 హార్ట్ఫుల్ థ్యాంక్ యూ మేడం. నా గోల్ వచ్చి ఈ మంత్ స్టార్ డైరెక్టర్ అయినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రమణమ్మ గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ విజయ మేడం. మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సెల్ఫ్ Good రమణమ్మ, morning, క్రౌన్ డైరెక్టర్, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను మేడం. మహేష్ సార్ టీము రోజు వినే ప్లానే కదా అని అనుకోవడం చాలా తప్పు మేడం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఈ ప్లాన్ మనం నేర్చుకొని మన కింద 6 మందికి నేర్పగలిగితే మనం అనుకున్న విజయం తథ్యం. కానీ దీంట్లో కొంచెం కొంచెం నేర్చుకొని టీం రాలేదు, నాకెనలేదు అని అంటున్నారు. కాబట్టి ఈ మీరు చెప్పిన 1 by 1 అంతా ప్రతి ఒక్కరు నేర్చుకొని 6 మందికి కానీ చెప్పగలిగితే ఖచ్చితంగా టీం బిల్డింగ్ బోనస్ అయితే ఏమి, మనం కంపెనీ నుంచి తీసుకోవాల్సిన 9 రకాలు ఇన్కమ్ తీసుకోవచ్చని చాలా పీపీటీతో మీరు ప్రూవ్ చేశారు మేడం. థ్యాంక్ యూ మేడం. మేము కూడా దీన్నే ఖచ్చితంగా ఫాలో అవుతాం, ఏ రోజుకి ఆ రోజు అనుకుంటాం. వాయిస్ బ్రేక్ అయింది మేడం. కానీ కరెక్ట్ గా దీన్ని ఫాలో అవుతాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం థ్యాంక్ యూ మేడం. అడ్మిట్ చేసుకోండి. ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. విఆర్ జగదీశ్వరి గారు అడ్మిట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. వెరీ మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ వెరీ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ విజయ మేడం. ఇవాళ మీ సెషన్ విన్న తర్వాత మేడం అసలు ఫీల్డ్ కి వెళ్ళి మేము ఏం చేస్తున్నాం అని ఒక డౌట్ వచ్చింది నాకు. ప్రొడక్ట్ చెప్పేస్తున్నాము, ఏదో ఐడి చెప్తున్నాము, చేస్తున్నాము. ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది ఇవాళ క్రిస్టల్ క్లియర్ గా మీరు ఇలా చెప్పిన తర్వాత మేము ఎప్పటికి నేర్చుకుంటాం అసలు ఇలాగా అనిపించింది నాలో నాకు. అసలు అంటే క్రౌన్ డైరెక్టర్ గా మీరు ఇంత ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు ఇలా చెప్పారు. ఈ వీడియోస్ మేము ఎన్నిసార్లు చూసి మేము నేర్చుకోవాలి అన్న థాట్ అనేది వచ్చింది అనమాట నాకు. ఇది నేను నేర్చుకుంటూ నా టీం వాళ్ళకి కూడా ఖచ్చితంగా నేను నేర్పిస్తాను మేడం. అసలు ఎంత ఎక్సలెంట్ గా చెప్పారంటే ప్రతి పాయింట్ కూడా చాలా 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 బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. చాలా బాగా నచ్చింది నాకైతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి సెషన్ ఇచ్చినందుకు. మీరు ఎప్పుడు చెప్పినా ఏదో కొత్తగా ఉంటుంది, నాకు చాలా బాగా అర్థం అవుతుంది, కొత్తగా చెప్తారు. అసలు మొన్న సెషన్ లో మొత్తం 16 పాయింట్స్ అంత బాగా చెప్పారు. ఇప్పుడు ఏమో సడన్ గా జూమ్ ఇవ్వమన్నా కూడా మీరు ఇలాగా ఇంత మంచి సెషన్ ఇచ్చారంటే సూపర్ మేడం బాబు మీరు అసలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం నేను వచ్చేసి కేవీఎస్టీ జగదీశ్వరి ఫ్రమ్ రాజమండ్రి, రమణమ్మ మేడం టీమ్ మేడం మేము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. హార్డ్ వర్క్ 1:6 అన్నమాట. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Okay, సో madam. లీడర్స్ మరి Thank మీ you. అందరికీ ఇప్పుడు చెప్తా ఉంటాను, మీరు ఎవరు ఎక్కడి నుంచి మీ పొజిషన్ చెప్పండి, ఏం నేర్చుకున్నా చెప్పిన తర్వాత లాస్ట్ లో మీ డ్రీమ్ చెప్తే చాలా అందంగా ఉంటుంది. అసలు మీరు ఒక్కొక్కరు చెప్పరు, పేరు డైరెక్ట్ గా గుడ్ మార్నింగ్ అని సార్, గుడ్ మార్నింగ్ కాదు, మీ పేరు, మీ డిజిగ్నేషన్, అలాగే మిగతా ఎక్కడి నుంచి ఎవరు మాట్లాడుతుందో తెలుస్తుంది. డివిపి దుర్గా గారు అడ్మిట్ చేసుకోండి. దుర్గా గారు అడ్మిట్ చేసుకోండి మేడం. మరొకసారి చేసుకోండి మేడం, మీట్లోకి వెళ్తాం. మహేష్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ విజయ మేడం. సూపర్ అండి, ఈవేళ సెక్షన్ అయితే చాలా బాగా చెప్పారు మీరు. మేడం మీ పేరు సారీ సార్, నా పేరు విజయ. మర్చిపోతా ఉంటారు అందరూ, చెప్పండి. నా పేరు విజయ పండుదుర్గ అండి. మాది వీరవల్పాలెం అమలాపురం దగ్గర అండి. నేను రమణ మేడం గారి టీం అండి. ప్రస్తుతం సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నానండి వెస్టీజ్ లో. విజయ మేడం గారు, మీరు ఇదేంటి
ఫస్ట్ స్టార్ట్ చెప్పారు కదండి, ఆ ఫుడ్ ప్యాచెస్, టాక్సిక్లీన్, అలోవెరా, క్రిల్లు, ఎలర్జినైన్, పెరాలసిస్ పేషెంట్ అండి, సారీ మాట మర్చిపోయాను అండి. ఆ పెరాలసిస్ పేషెంట్ కి ఫుడ్ ప్యాచెస్, టాక్సిక్లీన్, అలోవెరా, క్రిల్లు, ఎలర్జినైన్ ఇచ్చారు కదా మేడం, ఇంకేమి ఇచ్చారు మేడం? స్టార్టింగ్ మంత్ అయితే ఫుడ్ ప్యాచెస్, అలోవెరా, టాక్సిక్లీన్, ఫ్లాక్స్ ఇచ్చారు అలోవెరా, ఓకేనా. దాంతో పాటు ఒక ఎలర్జినైన్ ఇవ్వండి. సెకండ్ మంత్ అంటే ఒకేసారి పెట్టి కొనుక్కోలేరు కదా, ఇది మనం డిటాక్సిఫికేషన్ జరిగిన తర్వాత మనం నెక్స్ట్ మంత్ ఏంటంటే ఈ ఎలర్జినైన్ కంటిన్యూ చేయొచ్చు. దాంతో పాటు Q10 ఇవ్వండి. Q10 మేడం, ఓకే. మనం ఏవైతే క్రిల్లు, Q10 అండ్ ఎలర్జినైన్ ఉన్నాయో మంత్ బై మంత్ యాడ్ చేయాలి. కానీ ఈ ఫ్లాక్స్ టైల్ అన్నది ఖచ్చితంగా కామన్ అండి అది ఇవ్వడం. ఎందుకంటే ఎప్పటికప్పుడు బ్లడ్ అన్నది ప్యూర్ ఏంటంటే సర్క్యులేట్ అన్నది కరెక్ట్ గా అవుతుంది. ఓకేనా. ఎప్పుడు పెట్టాలి మేడం? కంటిన్యూ. మీరు మన వాల్యూమ్ ని పెంచుకుంటే మన నేము మన ఫేము ఉంటుందని చెప్పారండి. డైరెక్ట్ సెల్లింగ్ లో మనం ఎప్పుడు నిలబడాలంటే డైరెక్ట్ సెల్లింగ్ వర్క్ చేయాలండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, బాగా చెప్పారు. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అని ఇప్పుడు మనం మార్చుకుంటేనే మన కింద వాళ్ళని కూడా మార్చగలుగుతామండి. నేనైతే చేంజ్ యువర్ షాప్ చేశాను మేడం. ప్రతిదీ కూడా వెస్టీజ్ దే వాడుతున్నాను. ఐడి తర్వాత మనం కొన్న ప్రొడక్ట్ కి డిస్కౌంట్ నుంచి కూడా మన క్రౌన్ డైరెక్ట్ యూసిడి వరకు 6 ఇన్కమ్స్ ఎలా వస్తాయో కూడా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మరి సెషన్స్ ఇచ్చి మాకు మంచి మంచి నాలెడ్జ్ అందిస్తున్నందుకు. లక్ష్మి మేడం, మహేష్ సారు మనకి జూమ్ ప్రతి రోజు కండక్ట్ చేస్తూ మంచి మంచి జూమ్ సెషన్స్ అందిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. కే రమణం గారు అడ్మిట్ చేసుకోండి. రమణం గారు అడ్మిట్ చేసుకోండి, హైదరాబాద్. మేడం కే రమణం గారు అడ్మిట్ చేసుకోండి, హెచ్వైడి. అండ్ అలాగే జయలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి. అడ్మిట్ అవ్వట్లేదా మేడం? ఎస్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ విజయ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్. నా పేరు వచ్చేసి జయలక్ష్మి. నేను రామచంద్రపురం కానీ బిజినెస్ ప్లాన్ అనేది మేడం ఎన్నిసార్లు విన్నా నాకు కొత్తగానే అనిపిస్తుంది, ఇంకా వినాలనిపిస్తుంది మేడం. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం, చాలా బాగా అర్థమైంది. మళ్ళీ కూడా ఈసారి మీ డౌన్లోడ్ చేసి మళ్ళీ కూడా వింటాను మేడం. అంత బాగా చెప్పారు, చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. రాధా మేడం అడ్మిట్ చేసుకోండి. రాధా గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. లక్ష్మి ఆల్ లీడర్స్ మేడం చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. బిజినెస్ ప్లాన్, మీ ప్లాన్ వింటే ఇంకా 5% వాళ్ళు కూడా ఇంకా స్టాండ్ అయిపోతారు మేడం స్టేజ్ లో. చాలా బాగా మేడం. నేను మహేష్ పివిఆర్ సార్ టీం మేడం, నెల్లూరు నుంచి. రాధా క్రౌన్ డైరెక్టర్ మేడం. మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. కే రమణం గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ విజయ మేడం. విజయ మేడం, ఐ లవ్ యూ మేడం. సెక్షన్ చాలా బాగా చెప్పారు. అండ్ ప్రతిదీ పిన్ బాగా చెప్పారు మేడం. మైనస్ కళ్యాణి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. సో ప్రతిదీ కూడా చెప్పే ప్లానే కాకుండా ప్రతిదీ చాలా పిన్ టు పిన్, కొత్త వాళ్ళకి వచ్చినా చదువు లేని వాళ్ళు వచ్చినా చాలా బాగా అర్థమవుతుంది. నేను ఇదే సబ్జెక్ట్ ని నేర్చుకుని నా లైఫ్ లైన్స్ కి చెప్తున్నాను మేడం. అండ్ నేను ప్రెసెంట్ ఒక ఊరిని డెవలప్ చేసే ప్రాసెస్ లో ఉన్నాను. ఆ ఊరు డెవలప్ చేసే ప్రాసెస్ లో 6 అది ఆ యజ్ఞంలో నేను ఒక పర్సన్ మేడం.
సో వాయిస్ అలా చేస్తూ ఉంటే ఆ ఊరు డెవలప్ అవుతుంది, మనం డెవలప్ అవుతుంది. సో ఆ ఊరిని అలా డెవలప్ చేస్తూ అగ్రి మీద వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉన్నారు మేడం. సో ఆ ఊర్లో అగ్రి ప్రొడక్ట్స్, మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయించి దాని రిజల్ట్ ని అలాగా వందలు వేలు ఊర్లకి పంపించి మన వెస్టేజ్ పవర్ అనేది ప్రూవ్ చేసుకోవాలనేలో నేనున్నాను మేడం. సూపర్ మేడం. ప్రెసెంట్ బ్రౌన్ డైరెక్టర్ లో ఉన్నాను మేడం. కి ట్రై చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. రమణం గారు మాట్లాడండి. రమణం గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గట్టిగా మాట్లాడండి. గట్టిగా మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ ఎవ్రీవన్. మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం. మేడం ఈరోజు మీరు చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంది మేడం. ప్లాన్ ప్రెజెంటేషన్ చాలా బాగుంది మేడం. మేడం. జస్ట్ నేను స్టార్టింగ్ లో ఉన్నాను కాబట్టి హెల్త్ సప్లిమెంట్స్ ఎవరికైనా చెప్పాలంటే కొంచెం భయంగా ఉంది. అంటే ఎవరు ఎంత చెప్పినా కానీ నాకు కొంచెం భయం వేస్తుంది. అంటే ప్రెజెంట్ నేను ఇంట్లో యూజ్ చేస్తున్నాను కానీ రిజల్ట్ బాగుంది. కానీ ఎదుటి వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళు వేసే క్వశ్చన్స్ కి భయం వేస్తుంది మేడం. మీరు హెల్త్ సప్లిమెంట్స్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు కదా, చాలా బాగా అనిపించింది మేడం. ఎవరికైనా ఇవ్వచ్చు, చాలా కన్ఫామ్ గా ఇవ్వచ్చు అన్న విధంగా చెప్పారు కదా. మళ్ళీ ఏంటి అంటే మేడం, అంటే వాళ్ళు ఆల్రెడీ కోర్స్ తీసుకుంటూ ఉంటారు కదా ఇంగ్లీష్ మెడిసిన్స్ గురించి. ఆ కోర్స్ ఆపేసి మనం కంటిన్యూ చేయొచ్చా మేడం? లేదు అవి కంటిన్యూ చేస్తూ మనీ కంటిన్యూ చేయొచ్చు? లేదు మేడం, మనది న్యూట్రిషన్, వాళ్ళది మెడిసిన్. మెడిసిన్ అన్నది టెంపరీ సొల్యూషన్ కాబట్టి అది యూజ్ చేస్తూనే న్యూట్రిషన్ అనేది కంటిన్యూ చేయాలి. వాటర్ అన్నది ఎక్కువ తీసుకోమని చెప్పాలన్నమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 70% ఆఫ్ వాటర్ తీసుకుంటే 2 వాడినా సరే వాళ్ళకి వేడి అన్నది ఉండదు అండ్ సీక్రెషన్స్ అనేవి ఏమీ రావు. సో మనం మెన్షన్ చేసేటప్పుడు వాటర్ అన్నది ఎక్కువగా తీసుకోండి అన్నది చెప్పడం మనం స్టార్ట్ చేస్తే కనుక అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మెడిసిన్ ఎప్పుడు ఆపమని ఎవరికి చెప్పొద్దండి. మెడిసిన్ తో పాటే సప్లిమెంట్. ఓకేనా? భయపడటానికి అయితే లేదు మేడం. మనం భయపడితేనే, భయం లేదు అంటే కనుక ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఓకే మేడం. విష్ వెళ్తున్నాం. ఆల్ ది బెస్ట్. గీతా గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గీతా గారు, గీతా పన్నీరు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. నా పేరు గీతా బాల. నేను 8% లో ఉన్నాను మేడం. మేడం ఇప్పుడు మీరు ఫస్ట్ పెరాలసిస్కి మెడిసిన్ వచ్చని చెప్పారు కదా. అవును మేడం. మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు 10 years నుంచి 2013లో పడిపోయారు సార్ మేడం. ఇప్పుడు వాడితే పని చేస్తుందా మేడం మీరు చెప్పినవన్నీ? మేడం ఏదైనా మనకి ప్రయత్నమేనండి. ఖచ్చితంగా పనిచేస్తాయి. మీరు ఇచ్చేటప్పుడు నమ్మకంతో పనిచేస్తాయని ఇవ్వండి. మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఆయనకి బీపీ వల్ల నరాలు కొంచెం లోపల బ్లడ్ క్లాట్ అయిపోయి బ్లడ్ అంతా అదే మేడం బీపీ 250 వచ్చేసింది మేడం ఆయనకి. దాని రావటం వల్ల మైండ్ అంతా కొంచెం బ్లడ్ అంతా అయిపోయింది అని చెప్పారు. కోమాలో 4 రోజులు ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఆయనకి షుగర్ ఎక్కువ ఉంది, అన్ని ఉన్నాయి. మరి ఇవ్వచ్చా మేడం? ఇవ్వచ్చండి, ఇవ్వచ్చు. ఫుడ్ ప్యాచెస్ అవి ఇవ్వండి. ఫుడ్ ప్యాచెస్ స్టార్టింగ్ ఇవ్వండి ఖచ్చితంగా. టైం టేకింగ్ కానీ రిజల్ట్ అయితే వస్తుంది. కొంతలో కొంత అయినా సరే మీకు రిజల్ట్ చూడొచ్చు అన్నమాట. ఓకేనా? భయం లేదంటారు అంటే